హృదయం అంటే అది ఉన్నట్టుగా కనిపించదు, అది లేకపోతే ఏది అవ్వదు. అదే కదా హృదయం. హృదయస్థానం ఎవరిది పై కనిపించదు, కానీ కనిపించలేదు కాబట్టి లేదు అంటే అవకాశం లేదు, లేదన్నా అవకాశం లేదు. అది ఉంటేనే దేహం ఇంకా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. అలాగే ఇక్కడ ప్రహ్లాద హృదయం అని ఈ పేరు పెట్టడంలో ఉద్దేశం ఉందా? అంటే పై కనిపించేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా వ్యక్తమయ్యే చేష్టలు అంటే ప్రహ్లాద ద్వారా. ఆ చేష్టలకి వెనకాదులో ఉన్నటువంటి భావం ఏంటి అంటే ప్రహ్లాదుడి జ్ఞానం. హృదయం అంటే జ్ఞానం. ప్రేమలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఇవన్నీ హృదయంలో ఉంటాయి. చేష్టలు బయట తెలుస్తాయి. తెలుస్తున్న చేష్టల ఆధారంగా జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా మొలకెత్తినటువంటి ప్రేమ, ఇవన్నీ హృదయంలో ఉంటాయి. అదే కొంతమంది మనం అంటుంటాం కదా, నీ మీద ఎంత ప్రేమ ఉందో, నీ మీద నాకు ఎంత హృదయంలో ఎంత ప్రేమ ఉందో నీకు ఏం తెలుస్తుందా అంటే హృదయంలోని ప్రేమ మనం చూపించలేం. ఏదో అవకాశం ఉన్నంత వరకు వ్యక్తం చేయగలం, కానీ కొన్ని సందర్భాల్లో ఉన్న ప్రేమ మొత్తాన్ని వ్యక్తం చేయలేం. అంత మాత్రాన ప్రేమ లేదండి అనుకోలేదు. ఉంది, ప్రేమను రూపంతో చూపించలేము, కానీ అది లేదండి అనుకోలేదు. అది ఉంటేనే ఎంతో కొంత మనం. అలాగే ఇక్కడ ప్రహ్లాద హృదయం అనగానే ప్రహ్లాదు యొక్క చేష్టలు, ఆయన యొక్క దినచర్య, ఆయన యొక్క కదలికలు ఇవన్నీ అధ్యయనం చేస్తాం. వీటికి ఆధారంగా ఆయన బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అంటే ఈ ప్రపంచం ఎడల ఆయనకున్నటువంటి దృక్పథం, ఈ ప్రపంచాన్ని ఆయన ఏ కోణంతో చూస్తున్నాడు, ఆయన చూస్తున్న కోణం, ఆయన అర్థం చేసుకున్న విధానం, ఇవన్నీ కలబోసి ఆ లోపల ఉన్న జ్ఞానాన్ని పైన పెట్టుకునే ప్రయత్నమే ప్రహ్లాద హృదయం. అది ఇప్పుడు ఆదిత్య హృదయం. సూర్యుడు చూస్తుంటే ఏదో గుండంగా కనిపిస్తాడు, అంటే కంటికి కనిపిస్తున్నంత మేరకే సూర్యుడు కాదు. ఆ సూర్యుడి యొక్క తత్వం ఏంటి, ఆ కనిపిస్తున్న మన మీద అంత వెలుగు విరజిమ్ముతున్నటువంటి ఆయన యొక్క అసలు యథార్థ తత్వం ఏంటి అనే దాన్ని అగస్త్య మహర్షి చెప్పే ప్రయత్నం చేస్తే ఆదిత్య హృదయం వచ్చింది. అందులో 108 నామాలు, ఒక్కొక్క నామానికి ఊరంత భాష్యం. అదేదో 3 అక్షరాల నామంగా కనిపిస్తుంది, కానీ దాని వెనకాతల దాని వ్యుత్పత్తి, దాని వ్యాఖ్యానం, దాని ద్వారా ప్రకటింపబడేటటువంటి సూర్యుడి యొక్క లక్షణం అది కనుక తెలిస్తే సూర్యుడు అంటే ఒక సమగ్ర జ్ఞానం కలుగుతుంది. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయత్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం దాంతో ప్రారంభమవుతుంది, సూర్యుల కాస్త ముగుస్తుంది. కనుక ఒక్కొక్క నామం ఆయన యొక్క ఒక్కొక్క తత్వాన్ని, ఆయన యొక్క ఒక్కొక్క లక్షణాన్ని మనకి చెప్పేటటువంటి ఒక ఉపాయం. కనుక అందుకే ఆదిత్య హృదయం పేరు పెట్టారు ఆయన. కనుక ఆదిత్యుడు అందరికీ కనిపిస్తాడేమో కానీ హృదయం మాత్రం ఋషికే తెలుస్తుంది. కనుక ఆనాడు రణరంగంలో అలసటతో కొద్దిపాటి అలసట పొంది కొద్దిగా చికాగ్గా ఉన్నటువంటి రాముడిని కాస్త మళ్ళీ ఆ ఆదిత్యుడి యొక్క రహస్యాన్ని కాస్త ఎరుకబరిచి ఆయన మళ్ళీ యుద్ధాన్ని సిద్ధం చేసిన మహర్షి అగస్త్యుడు. అలాగే ప్రహ్లాదు యొక్క హృదయం ఏంటి, ప్రహ్లాదు ఎలా అర్థం చేసుకుంటున్నాడు దీన్ని ప్రపంచాన్ని. ఎందుకంటే ఆయన హృదయం ఏంటో మనకు అర్థమైతే, కానీ చాలా గొప్ప శీర్షిక ఇది మాత్రం. నన్ను అడిగి అంతా కలిపి ఒకరోజే చెప్పుకోవాలి. ఒకరోజు చెప్పుకోవాలంటే కనీసం 5-6 గంటలు ఉండాలి. వినేవాడికి ఓపిక ఉండాలి, చెప్పేవాడికి ఓపిక ఉండాలి. ఇది ఏదో వారం 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 కాకుండా అది కూడా మర్చిపోతాం, బ్రేక్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఏకాంటిగా నడవాలి మొత్తం. ఇదంతా 32 పాయింట్లు కూడా వినగలిగే ఓపిక ఉండి చెప్పగలిగే ఓపిక ఉంటే 32 కూడా ఏకవేదిక మీద నడిస్తే అది చాలా ప్రయోజనం ఉంటుంది. అది మధ్యలో కాస్త మనకి ఏదో మరి కాలనేమో అవాంతరాలు రకరకాల సమస్యలు మధ్యలో ఆపుకోవాల్సి వస్తుంది. సరే, ఇంతమేరకు అవకాశం ఉంటే అంతమేరకి వెళదాం. మొత్తం మీద ఆ పైన ఉన్నటువంటి ఆ 5 పారాగ్రాఫుల్లో చివరిదాన్ని ఒకసారి చూడండి. దీనిలోని విషయాలను చదవగానే ఆక్షేపించడం కాకుండా లోతుగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం, సొంతము చేసుకుందాం అని ఒక మాట కాస్త ఇక్కడ పైన అది కాస్త గతంలో చెప్పుకోవడం జరిగింది. ప్రహ్లాదు యొక్క బోధలో వైరాగ్యం యొక్క ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇందులో చెప్పబడేవన్నీ కూడా దేహ భాష కాదు, ఆత్మ భాష. దేహ భాష మాట్లాడే ప్రయోజనం లేదు, దేహాలు విడిపోతాయి ఏదో రోజు. దేహం మనం నిలబెట్టుకుందామని నిలబెట్టుకోలేని కారణం అది మనం కాదు. కానీ మనం ఎక్కువ మాట్లాడే దేహ భాష మాట్లాడతాం వచ్చిన పోవాలి.
మనం ఎక్కడున్నామో, మనం ఏదై ఉన్నామో దాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడడం. మనం ఏది అనుకుంటున్నామో వచ్చిన వల్ల దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాం. మనం ఏది మాట్లాడినా దేహ భాష. దేహానికి సౌఖ్యంగా అంటే దేహం యొక్క సౌఖ్యం అంటే నా సౌఖ్యం అనుకుంటున్నాం కనుక ఆ దేహ సౌఖ్యాన్ని కోణంలో, ఆలోచన కోణంలో పెట్టుకుని మాట్లాడతాం. సో ఆ దేహ భాష, దేహ దృష్టి బలీయంగా ఉన్న వాళ్ళకి ఇందులో కాస్త కోపం తీసుకొస్తుంది, లేచి కొట్టాలని కూడా అనిపిస్తుంది. అందుకే ముందే చెప్పాను అక్కడ వీటిని చదవగానే ఆక్షేపించడం చేస్తారు. కారణం సుమారుగా అందరికీ దేహ దృష్టి కనుక, దేహ బుద్ధి కనుక. కానీ ఎంతో కొంత పరిశీలన చేసి ఉన్నాం కనుక దీన్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలం. కాబట్టి వెంటనే ఆక్షేపించడం కాకుండా లోతుగా ప్రయత్నించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం, సొంతం చేసుకుందాం. ఇదంతా కూడా ఆత్మభాష, జీవభాష, కానీ దేహ భాష కాదు. అందువల్ల ఇందులో పాయింట్స్ కొంచెం కోపాలే వస్తాయి. కానీ ఏదైతే ప్రతివారం మనం చెప్పుకుంటున్నది, ఏ పరమ సౌభాగ్యాన్ని అయితే కోల్పోయామో, భగవంతుడు రూపమైన శాశ్వతానంద రూపమైనటువంటి ఏ పరమ సౌభాగ్యాన్ని ఆదిలోనే కోల్పోయాము, అక్కడ నుండి కోట్ల కోట్ల జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాము. ఏది తిరిగి దాన్ని పొందని కారణం చేత తిరిగి మళ్ళీ ఆ ధామాన్ని అంటే మన యొక్క నిజస్వరూపాన్ని తిరిగి పొందేంత వరకు శాంతి ఉండే అవకాశం లేదు. కనుక ఆ కోణంలోంచి మనం ఎక్కడ నిలబడి ఈ అధ్యయనం చేయాలంటే దేహం దగ్గర కాదు, భగవంతుడనేటటువంటి ఆనందధామానికి వేరుపడిన నేను, అక్కడి నుంచి ఆయనకి వేరుపడిన వాడిని, తిరిగి ఇంకా ఆయన్ని పొందని వాడిని, ఈ మధ్యలో భాగంగా జన్మలని. కనుక నన్ను నేను అక్కడ నిలబెట్టుకుని నేను చదవాలి. అప్పుడే అదే హృదయం అంటే. హృదయం అంటే దేహభాష కాదు. దేహభాష అయితే ప్రహ్లాదు ఎందుకు మనమే మాట్లాడచ్చు. దేహభాష కాదు, దేహి భాష. దేహమునందు ఉంటున్న నా భాష, నా గొడవ, నా సొద, నేను చేయవలసిన ఆలాపన, నేను చేయవలసినటువంటి, నేను ఏడవలసిన ఏడుపు, నేను తిరిగి మళ్ళీ నన్ను నా దగ్గరికి చేర్చుకోవడం కోసం నేను పడవలసినటువంటి బాధ. నేనంటే ఇక్కడ పూర్తిగా ఆత్మ, దేహానికి ఇక్కడెక్కడ తావు లేదు. అవుతుందా? దేహం పూర్తిగా శత్రువు ఈ వ్యాఖ్యానంలో. కనుక అక్కడి నుంచి మాట్లాడుతాం. అదైతేనే దీని పేరు హృదయం. దేహాన్ని పట్టుకు ఊరేగితే ప్రహ్లాదుల్ని కాలేము. ప్రహ్లాదు రావడం అంటే అఖండ ఆనంద స్వరూపము. దాన్ని పొందాలంటే దేహం పెద్ద అవరోధం, ఈ దేహ భ్రాంతి పెద్ద అవరోధం. కనుక వీటన్నిటినీ అక్కడ దృష్టి నుంచి. ఇప్పుడు చూసారా, ఒక వ్యక్తి ఇల్లు కదిలే ఉద్దేశం ఉండదు మామూలుగా, కానీ ఒక్కసారి చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పడం, లేదంటే తనకు వచ్చిన ఆలోచన బయలుదేరుతాడు. వెళ్ళైనా యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత వాడు ఒక మాట అంటాడు ఇంటికి వచ్చిన తర్వాత, వెళ్ళకూడదు అనుకున్నాను రా, వెళ్ళబట్టే జరిగింది అంట. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అవ్వడం, ఏదో జోబులో డబ్బు పోవడము, ఏదో జరుగుతుంది. అసలు వెళ్ళే ఉద్దేశంలో ఈ మాట అంటుంటాడు వాడు. వెళ్ళే ఉద్దేశం లేదు, వీళ్ళు వాళ్ళు చెప్పారు, లేదు వీడికి ఆలోచన వచ్చింది, అమాంతంగా వెళ్ళిపోయింది రా, ఏమిటో తెలియదు అసలు వెళ్ళే ఉద్దేశం. అనవసరంగా వెళ్ళాను అంటుంటానే. లేదంటే అక్కడ ఏంటి ఆలోచిస్తున్నాడు, కారణం. వాడి గుమ్మం కదలకపోతే జరగదు. గుమ్మం కదిలిన కారణం, ఆ గుమ్మాన్ని కదిలించినటువంటి, గుమ్మం నుంచి కదిలినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో, ఏది లోపల ఆలోచన. ఇలా పూర్తి చేసుకుందామను, ఇవాళ ఖాళీగా ఉంటే వాళ్ళు చేసుకుందామను, రేపు పని ఇవాళ చేసేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారే. ఇలాంటి ఆలోచన కూడా వచ్చింది ముందు కదా. వెళ్ళి దెబ్బ తగిలించుకొచ్చాడు, పని అవ్వలేదు, దెబ్బ తగిలించుకొచ్చాడు. ఓ పెద్ద కట్టు, ఓ 40 రోజులు మంత్రులు పడుకుంటాను. ఇంకా ఆయన పలకరించడానికి వెళ్తే ఈ మాట చెప్తాడు. మీరు ఏది మాట్లాడండి ఆయన ఒకటే అంటాడు. ఆయన వెళ్ళాలనుకోలేదండి, నేను మరి వెళ్ళాలనుకుని ఏది జరిగినా పర్లేదండి, వెళ్ళాలని లేదండి బాబు, అసలు ఎందుకు ఇలా నలుగురు చెప్పారు ఇంట్లో, ఇంకో ఇవిడే చెప్పింది అని ఆవిడ చూపిస్తున్నాడు. వీళ్ళే చెప్పాడు, నాన్న వెళ్ళొచ్చి పని చేసుకొచ్చి అని వాళ్ళ మీద వెళ్ళిన కారణం చూపిస్తున్నాడు. అంటే ఇంటికి వేరుపడిన కారణం చేతని ఈ యాత్రంతా పడ్డానని అలా చెప్తాడు. అలాగే ఆనాడు ఆత్మనైన నేను భగవంతుడికి వేరుపడిన కారణం చేతనే ఈ జన్మ పరంపర. తిరిగి మళ్ళీ అక్కడికి వెళితే కానీ విశ్రాంతి లేదు, విశ్రాంతి ఉంటే అవకాశం లేదు. కనుక వేదాంత దృష్టి అంటూ కలిగితే అక్కడ నిలబడి మాట్లాడాలి, దేహంతో నిలబడి మాట్లాడడం కాదు. ఈ దేహంలోకి మనల్ని పడేస్తున్న కారణాలు, వాడికి యాక్సిడెంట్ అవ్వడం కారణం ఏంటి, ఇల్లు గుమ్మం దట్టాడు కాబట్టి. అలాగే పరమాత్మ అనేవాడికి వేరుపడ్డాం కనుక ఈ దుస్థితి అనుభవిస్తున్నాం. కానీ ఈ కోణం నుంచి చూస్తే
ఈ వ్యవస్థ. ప్రహ్లాదుడు ఆ కోణం చూసేవాడు. అప్పుడే నిజమైన మాధుర్యం అక్కడ ఉంది. తిరిగి మళ్ళీ మనల్ని మనం చేరుకోవడానికి, మన ధామాన్ని మనం చేరుకోవడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక అంతా తయారవుతుంది. అక్కడి నుంచే సత్యాన్ని దర్శించగలం. దేహం మనం అనుకుని చూసేదంతా కూడా అసత్యమే, కానీ సత్యం అర్థమవుతుందా? అది ఇదంతా కూడా అందుకే జీవభాష కానీ దేహ భాష కాదు. ఆ మాట అక్కడ లేదు కానీ నేను చెప్తున్నా కనుక ఆక్షేపించడం కాదు, సొంతం చేసుకుందాం. నెంబర్ 1. ఇందులో చాలా విషయాలు గతంలో మనం ఆయా సందర్భాల్లో చెప్పుకున్నవే, కానీ అన్నీ కలిపి ఓ దగ్గర పెట్టాం. దీని పేరు ప్రహ్లాద హృదయం. 32 పాయింట్లు. ఉన్నది, ఉంటున్నది, ఉండబోయేది విష్ణువే. నేను ఆయన అంశనైన జీవాత్మను. ఈ విశ్వము బ్రాకెట్లో సంసారము అనగా ఈ దేహాదులతో కలుపుకుని సమస్తం. విశ్వం అంటే ఇది. విశ్వం అంటే గుమ్మం దాటిన తర్వాత కాదు, దేహం నుంచి ప్రారంభించి సమస్తం. దేహం కూడా మనకి పరాయి వస్తువే. అర్థమవుతుందా? ఇప్పుడు రేపటి రోజున 8వ అధ్యాయాలు అక్కడ చెప్పుకోవాలి. రేపు రాబోయేది అదే. దేహాన్ని పరమాత్మ దుఃఖాలయం అన్నాడు. దేవాలయం, శివాలయం కాదు, దుఃఖాలయం. అర్థమవుతుందా? దుఃఖాలు మనము దుఃఖాన్ని క్షణం కూడా భరించలేం. దేహం దుఃఖాలయం, మనం దుఃఖాన్ని క్షణం కూడా భరించలేం. రెండింటికి కలిపి ముడి పడేసాడు. ఆ ముడే నేను. అన్నది ముడి 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 ముడి. ఇది దుఃఖ పెట్టడం ఆపదు, మనం దుఃఖం భరించలేం. పాము ముంగిసా ఓ బొట్లో ఉన్నాయంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? పడుతున్నామా అవస్థ? ఎండ కారణం అంటున్నా కానీ దేహం కారణం మనమే. ఎందుకనం? అదే దేహ కారణం. ఇప్పుడు సూర్యుడు ఎండను దేహాన్ని బాధ పెట్టగలడు కానీ ఆత్మని బాధ పెట్టలేడుగా. దేహం అంటూ ఉంటే ఏదైనా తప్పదు. ఎండంటే ఎండంటాం, చలంటే చలంటూ, వర్షం పడింది అనుకోండి ఇంటికి వెళ్ళాగడం అండి అంటారు. అన్ని మనకోలే. మళ్ళీ సమస్య ఎక్కడుంది? దేహం దగ్గర. కానీ దాని ఒక మాట అన్నాం కదా, సూర్యుడు అంటాము, వర్షదేవుడిని అంటాం, వీళ్ళని అంటాం, వాళ్ళని అంటాం, కానీ దేహాన్ని ఒక మాట కూడా అన్నాం. సమస్య దానివల్ల వస్తుంది. ఎందుకంటే అదే మనం అనేటటువంటి ఒక భ్రాంతికి జన్మజన్మలుగా ఆ భ్రాంతి వల్ల జన్మలు వచ్చాయి. ఆ జన్మల్లో వచ్చిన జన్మల్లో కాస్త ఈ భ్రాంతి బిగుసుపోయి ఎంతగా బిగుసుపోయిందంటే చివరికి అది మనం కాదు అని చెప్పినది బోధపడనటువంటి అంతగా బిగుసుపోయింది. దీన్ని ఓడగొడితే కానీ ఓడగొట్టడం తప్పింది వేరే ఉపాయం లేదు. కనుక ఇక్కడ చెప్పేది ఈ విశ్వము అనగా సంసారం. సంసారం అంటే జనన మరణ రూప ప్రవాహము. అక్కడ ఇంకో నిర్వచనం, దేహాదులతో కలుపుకుని సమస్తం. ఈ దేహం, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణం, బుద్ధి వీటన్నిటితో కలుపుకుని సమస్తం ఎంతుందో అంత. ఇదంతా కూడా ఈ విశ్వము ఆయన యొక్క అత్యంత విరుద్ధ లక్షణాత్మక కార్యం. ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో, అలాగే నిన్న మొన్న మనం చెప్పుకున్నటువంటి రాతస్మరణ స్తోత్రంలో కూడా చాలా వివరంగా చెప్పుకున్నాం. విశ్వము విష్ణువు యొక్క విరుద్ధ లక్షణాత్మక కార్యం, అత్యంత విరుద్ధ లక్షణాత్మక కార్యం. కనుక ఆయనలో ఏ లక్షణాలు ఉంటాయో దానికి భిన్నమైన లక్షణాలు దీనిలో ఉంటాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అది ఇక్కడ చూడండి. కనుక జీవాత్మనైన నాకు, మొదట్లోనే చెప్పాను, ఉన్నది, ఉంటున్నది, ఉండబోయేది విష్ణువే. అంటే ఈ జగత్కారణ వస్తువు సత్యమేది విష్ణువే. నేనెవడిని? వాడి యొక్క అంశని. ఇప్పుడు ఎక్కడున్నాం? ఆయనకి పూర్తిగా విరుద్ధ లక్షణాలు ఉన్నటువంటి సంసార వ్యవస్థలో ఉన్నాం. ఎమడగలవా? నీటిలోనే పుట్టి, నీటిలోనే పెరిగి, నీటిలోనే చచ్చే స్వభావం ఉన్న చేప ఒడ్డునుండగలదా? మనము అంతే. ఆ మాట చెప్పాను ఇక్కడ. కనుక జీవాత్మనైన నాకు ఈ సంసారంతో ససేమిరా పొసగదు. కాబట్టి ఎవరు ఏ క్షణం కూడా విశ్రాంతితో ఉండలేము. విశ్రాంతిగా ఉన్నామన్నది భ్రమలే కానీ సత్యం లేదే. అప్పుడే బాగున్నామంటాం, అప్పుడే మొహం అక్కడ. ఇలాంటి సుఖాలు మనం పరిశీలించడం వచ్చిన వాళ్ళు ఏంటో ప్రవాహంలో పడిపోయాం. పరిశీలింపజేసేవాళ్ళు లేరు, చుట్టూ ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు. అందువల్ల ఒక ధోరణి అలవాటు పడిపోయాం. కానీ వాస్తవానికి దీనితో నాకు పొసగదు. ఒడ్డుతో చేపకు ఎలా అయితే పొసగదో, ఒడ్డు నీటి ఒడ్డుతో, అలాగే సంసార వ్యవస్థ నాకు పొసగదు. పొసగదంటే అర్థం నేను శాంతిగా ఉండలేను. ఉండట్లేదుగా. ఎక్కడున్నాం? శాంతి అంటే వచ్చిపోయే సుఖాలు కాదు, ఎప్పుడూ ఉండే కనుక దీంతో పొసగదు. చూడండి, సముద్రం మధ్యలో పడవేయబడిన వ్యక్తికి
ఎటు చూసినా నీరే ఎలాగో, సముద్ర మధ్యలో కనుక వ్యక్తిని పడేస్తే వాడు కళ్ళు విప్పి చూస్తే ఎటు చూసినా నీరే ఎలాగో, ఈ సంసారములో పడిన జీవాత్మలమైన మనకు, చాలా పెద్ద మాట అది, చాలా పెద్ద మాట. అందుకే రియాక్ట్ అవుతారని చూస్తే ముందే పాయింట్ రాస్తాను. ఈ సంసారంలో పడిన జీవాత్మలమైన మనకు ఎవరి వలన ఎవరికైనా, దేని వల్ల ఎవరికైనా అశాంతియే. ఎవరి వల్ల ఎవరికైనా అశాంతి అంటే వచ్చిపోయే సుఖాలు, శాంతి అంటే సత్యమైన సుఖము. అందువల్ల ఎవరి వల్ల ఎవరికైనా, దేని వల్ల ఎవరికైనా అంటే ఏ వ్యక్తి వల్ల ఏ వ్యక్తికైనా, ఏ వస్తువు వల్ల ఏ వ్యక్తికైనా అశాంతియే. ఇంగ్లీష్లో కూడా రాస్తాం. అంటే ఒక నిర్ణయానికి వస్తాడు ఎవడు, నిజమైన అవగాహన ఉన్నవాడు, ఇంకా నేను ఈ ప్రపంచంతో ఎప్పటికీ శాంతిని పొందలేను. ఐ విల్ నాట్ బి హ్యాపీ విత్ దిస్ హోల్ యూనివర్స్ ఫర్ ఎవర్. ఇకపై ఎప్పటికీ కూడా ఈ విశ్వంలో భాగంగా దేని వల్ల కూడా నేను శాంతిగా ఉండలేను. కారణం ఈ వ్యవస్థ నేను పూర్తిగా తిన్నాను. ఎక్కడా శాంతి స్థానాలు లేవు, ఎండమావుల్లో నీళ్ల వంటివే, మోసాలు చేసేవే, సత్యం లేదు ఎక్కడాను. అంటే ఒక తీర్మానానికి వచ్చేసాడు అక్కడ కాస్త. వాడికి ఈ ప్రపంచంలో ఏది చూసినా విరక్తి. ఇలా ఈ ప్రపంచంలో దేని చూసినా విరక్తి పొందేవాడికి భగవంతుడికి వీడంటే రక్తి. ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనం ఎందుకు కూర్చోబెట్టుకోలేదంటే కారణం ఇది. వాడికి అర్థమైపోయింది ప్రపంచంలో ఏదైనా వాడి విరక్తి. కారణం ప్రపంచంలో గొప్ప వస్తువులు ఉంటే ఉండొచ్చు, ప్రపంచంలో గొప్ప వస్తువులు ఉంటే ఉండొచ్చేమో కానీ అది గొప్ప అయితే ఎవడకు కావాలి? ఏదో ఊరు గొప్ప పేరు గొప్ప అనే సామెత చూసారా? పేరు గొప్ప ఊరు గొప్ప అనే సామెత. అలాగే వస్తువులు చాలా ఉండొచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, కానీ వాడితే నాకు శాంతి కలుగుతుందా? ఇదొక్కటి నేను ఆలోచించవచ్చు. వాడితే నాకు కావాల్సిన శాంతి వాడు ఏమన్నప్పుడు వాడు ఎవడే తనకి చాలా మంది ఉంటా ఉంటారు ప్రపంచంలో, ఇవాడు ఉంటారు లేకుండా పోతారు కదా. అందువల్ల వాడికి ఒక్క నిర్ణయానికి వచ్చేసాడు, ఐ విల్ నాట్ బి హ్యాపీ విత్ దిస్ హోల్ యూనివర్స్. ప్రపంచం మొత్తంతో, ప్రపంచం అంటే కేవలం భూలోకం ఉంటే కాదు, బ్రహ్మగారి లోకంగా. రేపు 8వ అధ్యాయం చెప్పవాలి కదా, 8వ అధ్యాయం మధ్యలో కొన్ని శ్లోకాలు వచ్చాయి. బ్రహ్మగారికి కూడా ఆయుర్దాయం ఉంది. బ్రహ్మగారి ఆయుర్దాయాన్ని అక్కడ చెప్పాడు తాను అక్షర పరబ్రహ్మ యోగంలో. బ్రహ్మలోక పర్యంతం ఉన్న లోకాలు వేటిని పొందినా పునరావృత్తి తప్పదు. ఉన్న లోకాల్లో కల ఉత్కృష్టం బ్రహ్మలోకం, దానికన్నది ఇంద్రలోకం. బ్రహ్మగారు అందరి యొక్క ఆయుర్దాయం కన్నా ఆయన ఆయుర్దాయం పెద్దది. ఆయన ఆయుర్దాయం స్వామి లెక్క చెప్పాడు 8వ అధ్యాయంలో. ఇందాక లెక్కలు వేస్తాను చెప్పడానికి నాకు జ్ఞాపకం లేదు. చాలా పెద్ద ఆయుర్దాయం, కానీ అంత ఆయుర్దాయం ఉన్న బ్రహ్మగారు కూడా ఒకనాడు లేకుండా పోతాడు. మీతో నాతో అంటే ఈ మనుష్య ఆయుర్దాయంతో పోలిస్తే కొన్ని వేల కోట్లు పెద్దవాడే కావచ్చు, కానీ అనంత మహాకాలంతో పోలిస్తే ఆయన ఆయుర్దాయం కూడా అల్పం. ఇలాంటి బ్రహ్మలు ఎంతమంది వెళ్ళారు ఇప్పటిదాకా? ప్రస్తుతం బ్రహ్మగారు అనేక మంది బ్రహ్మలు వెళ్ళారు, అనేక కల్పాలు మారే. బ్రహ్మగారు కూడా వెళ్ళిపోతుంటాడు. 100 ఏళ్ళు అయిన తర్వాత ఆయన కూడా టర్మ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఆయన 100 ఏళ్ళు, మన 100 ఏళ్ళు కాదు. దానికి ఆయుర్దాయం లెక్క ఉంది. కనుక ఇంత బ్రహ్మలోకం, ఇంత గొప్పదనుకుంటున్న బ్రహ్మలోకం కూడా నశ్వరమే, నశించిపోయేది. అంటే బ్రహ్మలోక పర్యంతం ఉన్న భోగాలు ఏవైతే ఉన్నాయో, అంటే 14 లోకాల భోగాలు, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు మొత్తం అన్ని గొప్పవైతే అవ్వచ్చు. ఈ క్షణానికి గొప్పగా కనిపిస్తాయి. తామరకు ఆ క్షణానికి చాలా అందంగా కనిపిస్తుంది. సాయంకాలంకో కళావిహీనం. ఇంతే ప్రపంచంలో ఏ వస్తువు చెప్పేది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి వస్తువు కాలదోషం పడుతుంది. కాలం ముందు ఏవీ నిలబడలేవు. ఇవన్నీ కాలాధీనం. బ్రహ్మగారే కాలాధీనం. సో బ్రహ్మగారు కూడా వెళ్ళిపోతాడు. సో బ్రహ్మలోకంలో ఉన్న సుఖాలకే ఒక దిక్కు మొక్కు లేదంటే మరి ఇతర లోక సుఖాలు ఏపాటివి అంటే దాని అర్థం మొత్తం సమస్తలోక సుఖాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద విరక్తి పొందిన వాడికే పరమాత్మ యొక్క ప్రాప్తి. ఎక్కడ మన బ్రహ్మగారి లోకం దాకా ఎందుకు, మన సీఎంఆర్లో చేరోడు సరిపోతుంది. మన మోక్ష ప్రస్థానం ఆగిపోవడానికి ఓ చేరోడు చాలు, లేదు ఓ 2 గాజులు సరిపోయింది. అక్కడదే ఏమైనా మన మోక్ష ప్రయాణం కాదు. ఏదో వెళదామని బయలుదేరుతాం కానీ మోక్షాన్ని మధ్యలో ఎవరో ఒకసారి గాజు చూపిస్తారు. అలాగే ఏదో పండ చదివి పెట్టాలని అయిపోయింది. మనకి అదే బ్రహ్మానందం. మనం బ్రహ్మగారి లోకం దాకా మనకి కనుక ఇలా దేనికంటే దానికి పడిపోయేవాడు పరమాత్మ దొరకడు. కారణం మన ఎక్కడ ఆగిపోయాం కదా.
మనం ఎక్కడ ఆగిపోయామంటే దాని అర్థం నాకు ఇచ్చాడు నువ్వు అక్కలేదని చెప్పడం. ఆయన అలా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు దాంతో హాయిగా ఉన్నారు మనకి ఎందుకు అంటాడు మొత్తం. కొంతమంది వాడు కోడలు వస్తే వాళ్ళకి ఆనందం, ఆ 4 రోజులకి వాడికి మోక్షం లేదు కదా ఆయన అర్థం. కొంతమంది మనవడు పుడితే ఏదో ఆనందం. అంటే ఎక్కడెక్కడ ఆగిపోతున్నాం ఇలా. మనకి అవన్నీ మోక్ష సాధనలు అవన్నీ. కొంతమంది ఇంటి మనవలు రాగానే భగవత్ సాధన మానేస్తుంటారు. వీడే మోక్ష స్వరూపుడు. ప్రమాదాలు ఎన్నెన్ని మోహాలు ఉన్నాయో లోకంలో. ఇవన్నీ మోహాలు నాకు అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ మనకి మోస స్థానాలను అర్థం అవటం లేదు. మనం వీటి చేత మోసగింపబడుతున్నాం అనే జ్ఞానం లేదు. కొట్టుకుపోతున్నాం ప్రవాహం. వాళ్ళు పక్క శాంతుడు కావాలంట. ఎక్కడికి వస్తుంది? వీటిలో లేదుగా. ఉందని మనం అనుకుంటే అయిపోతుందా? అందువల్ల ఈ ప్రపంచం యొక్క తత్వం ఏంటో అర్థమైతే, ఇదిగో అర్థమైన వాడు కాస్త అర్థమైపోయింది. వాడికి ఒకటే చెప్పాడు, ఈ ప్రపంచంలో లేకపోతే సుఖపడే శాంతి అవకాశం లేదు. దేంతో? ఒకరితో ఇద్దరితో కాదు, ఇట్ ద హోల్ యూనివర్స్. కారణం ప్రపంచం మొత్తం కార్యం. ఈ ప్రపంచం సత్యం కాదు. ప్రపంచాన్ని తయారు చేసిన వాడు సత్యం, కానీ ప్రపంచం సత్యం కాదు. అదే రాస్తాను అక్కడ, క్రియేటర్ ఈజ్ పీస్, క్రియేషన్ ఈజ్ సారో. కాబట్టి ఇంత ఓపెన్గా ఎవరు చెప్పరండి. చెప్పరు, ఇంత ఓపెన్గా ఎవరు చెప్పరు. వేదాంతం చెప్పడం, నిజం సత్యం చెప్పడానికి కూడా కొంత భయపడుతున్నారు. వచ్చిన గోళ మాకెందుకు గోళని చెప్పరు, చెప్పడం లేదు. వాళ్ళు తెలియక చెప్పట్లేదని అన్నాం, చెప్పడానికి తెగించారు. మాకెందుకు గోలేదు వాళ్ళు అలా కాలక్షేపం చేస్తున్నారు. అందువల్ల సృష్టికర్త శాంతి, సృజింపబడిన ప్రపంచం అశాంతి. మధ్యలో ఇరుక్కుపోయాం. 2 తలుపు సందులో మధ్య చెయ్యి ఇరుక్కుపోయినట్టుగా మధ్యలో ఇరుక్కుపోయాం. వచ్చింది వాడి నుంచి, మనుగడ దీంతో మసలేము. ఆయన దొరకడు మధ్యలో. ఆయన దొరకాలని వాంఛ కూడా మనకు ఏర్పడలేదు. కారణం ఇది ఏర్పడినివ్వదు. ఇది ఏదో అయితే మగ్గు పెట్టదు. ఎందుకని చెప్పానే, రాజు కోడలో మనవరాలు ఏదో మొక్క మీద ఎక్కడో మగ్గు పెట్టదు. పెద్ద ఇంద్రాది దేవతలే మగ్గు పెట్టి అంటే దాని అర్థం అలా కాలక్షేపం చేయమని కాదు. పొందాలి. ఇప్పుడు ఇంద్రుడు పోతే పోయాడు, దానివల్ల మనం పోతే పోతామా? కుదురుతుందా? శాంతి పొందుతుందా? విషయం చెప్పుకోవడం ఎందుకంటే పొందలేమని తీర్మానం చేయడానికి కాదు, పొంది తీరాలనే స్పష్టత ఏర్పడటం. పొందకపోతే ఇలాగే ఉంటాం అంతే. పొందకపోతే ఎక్కడికి పోతాం? ఇలాగే ఇదే ప్రపంచంలో ఎక్కడో ఓ దేహం వెతుక్కుంటాం. ఇప్పుడు లేవు, ఓ దేహంతో ఉన్నావా లేదా? ఇదే గోలంతే. నత్తగొల్ల చూసారా? నత్త లోపల ఉంటుంది, పైన గొల్ల. నత్త కదిలితే గొల్ల కదులుతుందిగా. లోపల మనం నత్త, ఈ దేహం గొల్ల ఇలా కదులుతున్నాం. ఇదే నత్తగొల్ల చూసి అయ్యో అనక్కలే, మనం నత్తగొల్లమే. మనం కదిలితే దేహం కదులుతుంది లోపల. మనమే లోపల చలన స్వరూపం. ఈ గొల్ల మార్చితే ఇంకో గొల్ల తగిలించి కూడా అదే పునర్చలనం. అంటే ఏదో కాదు, గొల్ల మారుతుంది. నత్త చూసారా? మన గోలే. కనుక క్రియేటర్ ఈజ్ పీస్, క్రియేషన్ ఈజ్ సారో. సరే, ఇక్కడ నెక్స్ట్ రెండో పాయింట్ చూద్దాం. రెండో పాయింట్, ఎందుకు ఆయన అంత తీర్మానం ఎందుకు చేసుకున్నాడంటే ఆయనకు స్పష్టత ఏర్పడింది. భగవంతుడు అనేక సందర్భాల్లో చెప్పాను, క్లియర్గా ఇక్కడ ఉంది. భగవంతుడు విశ్వంలో అన్నీ పెట్టాడు, కానీ మనకి కేవలం కావలసినదేదో దాన్ని ఇక్కడ పెడతాడు. మనకి కేవలం కావలసినదేదో పాయింట్ అంటారు. మనకి ఏది కేవలం అవసరం దాన్ని ఇందులో పెట్టలేదు. పెట్టారనుకుంటే ఎవడ భ్రమ పడదు. అందువల్ల అది వాడికి అర్థమైంది. ఎవరికి? ఈ ప్రహ్లాద హృదయం అర్థమైన వాడికి అర్థమైంది. కనుక వాళ్ళు ఈ ప్రపంచం ఏడల భిన్నమైన దృక్పథంతో ఉంటారు. భగవంతుడి విశ్వంలో అన్నీ పెట్టాడు, కానీ మోసం చేయడానికి అన్నింటినీ పెట్టాడు, కానీ శాంతి మాత్రం ఆయన దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఇంట్లో అన్నీ వండిసి ఓ బీరాలు పెట్టి తాళం మనం పడిపోయామనుకోండి, వండిన మాట సత్యమే, తినడానికి లేవు. కారణం తాళం ఆ విడిపోయిన ఆవిడ దగ్గర ఉంది. అది ఎంతో అలాగే అన్నీ పెట్టాడు సన్నాయి. శాంతి మాత్రం ప్రపంచంలో ఏ వస్తువులని పెట్టలేదు, కానీ ఒకటి మాత్రం చేశాడు. ఏం తెలిసినా శాంతినిస్తాను, అది అక్కడ లేదు, నేను చెప్తున్నాను. శాంతినిస్తానని భ్రమ కలిగించేటటువంటి ఒక ప్రమాదకర లక్షణాన్ని ప్రతి వస్తువులు పెట్టాడు. ఈయనకి పడిపోతున్నాం. శాంతినిస్తానని భ్రమింపజేసి మోసం చేసేటటువంటి ఒకానొక ప్రమాదకర లక్షణాన్ని ప్రతి వస్తువులో పెట్టాడు. ఎవరికి ఏది దాని అట్రాక్షన్ దాన్ని మోసం చేస్తుంది. ఎవరి అట్రాక్షన్ వాడు. ఈ క్షణం పోయి రోడ్ల మీద చూస్తే గోడల మీద రోడ్లు పక్కన నిలబడి తింటున్న వాళ్ళు గోడ మీద వాళ్ళకి అవన్నీ శాంతి స్థానాల్లో కలిసి
సినిమా దగ్గర చూస్తాం, ఇంకో దగ్గర చూస్తాం, ఇంకో దగ్గర చూస్తాం. ఎవరికి వాడికి అది శాంతి స్థానం అనిపిస్తుంది. లోపల బుద్ధి ప్రేరేపిస్తుంది అది శాంతి స్థానం అని. బయట ఉన్న వస్తువు నేనే శాంతి స్థానం అని చెప్పి అది ప్రేరేపిస్తుంది. అది అట్టించి లాక్కుంటుంది, బుద్ధి ఇట్టించి బయటకు పంపిస్తుంది. ఈ విధంగా ప్రపంచంలో శాంతి ఉందనే భ్రమ బుద్ధిలో తీవ్రంగా ఉంది. నెంబర్ 1. ప్రపంచ వస్తువుల్లో మోసం చేసే లక్షణం ఉంది. సరిపోయింది, ఇంకే ఉంది. ఇది ప్రేరేపిస్తున్న లోపల నుంచి, బయట నుంచి అది వస్తుంది. మనిషి కాస్త కర్మచిత్తులైంది. అక్కడికి విశ్లేషించడు, పరిశీలించడు, ఆ దిగిపోవడంలో కర్మలు తయారు. కర్మలు బట్టి ఫలాలు ఇస్తేగా ఫలాల కోసం జన్మల్లోకి వస్తున్నాం. ఇది వ్యవస్థ. కనుక భగవంతుడి విశ్వంలో అన్ని పెట్టాడు కానీ శాంతి మాత్రం ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. కనుక నీకు ఈ విశ్వం, నీకు అన్న చోట కొటేషన్ పెట్టాను. నీకు అంటే అక్కడ దేహానికి కాదు. కొటేషన్ ఎప్పుడు పెట్టామంటే అదొక స్పెషల్ మీనింగ్ ఉందని అర్థం. స్పెషల్ మీనింగ్ ఉంటే కొటేషన్ పెడతాం. సో అక్కడ నేనంటే నీకంటే ఎవరు చదువుతుంటే వాళ్ళకి. అక్కడ ఆత్మనైన నాకు, దేహానికి కాదు. దేహాన్ని పైన తల్లిస్తాం. అప్పుడే దేహం ఈ టాపిక్ అయినంతసేపు దేహాన్ని ఆబ్జెక్ట్గా పెట్టాలి. దేహంతో కలిపి ఆలోచిస్తే కోపం వస్తుంది. ముందే చెప్పిస్తాను, దేహ భాష కాదు, ఇది జీవ భాష. సో ఈ విశ్వం నీకు, ఈ విశ్వం అంటే ఏ ఆత్మస్వరూపుణ్ణైతే పరమాత్మకి వేరు పడిపోయినో వాడికి. అప్పటికా దేహం రాలేదు, ఇంకా దేహం తర్వాత వస్తుంది. ఈ దశలో ఉండగా నీకు ఈ విశ్వం నీవు పట్టుకోకుండడానికి పెట్టబడింది అని వేరే చెప్పనక్కర్లేదు. అది ప్రపంచాన్ని దేనికోసం పెట్టాడు? పట్టుకోమని కాదు, పట్టుకోవద్దు. పట్టేసుకున్నాం. ఆయన ఉద్దేశం ఏంటంటే మనం పట్టుకోకుండా ఉంటామేమో అని పెట్టాడు. పట్టేసుకున్నాం. కారణం మనకి ఇది ఇంకోలా అర్థమైంది. కానీ ప్రహ్లాదాదులకు అదేంటో అర్థమైంది కానీ వాడు ప్రపంచాన్ని పోవాలి. మనకి అర్థమైతే మన వరకు మనం జాగ్రత్త పడదాం. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కనుక విశ్వం, ఎందుకంటే విశ్వం అశాంతి. విశ్వంలో శాంతి పెట్టలేదని ఎప్పుడేదన్నా విశ్వం అశాంతి. అశాంతి తెలిసి పట్టుకుంటామా? ఆ మూల పాము ఉందని ఎవరు వెళ్తారా? క్షణం ఎవరో ఇక్కడ ఉండం, పైకి వెళ్ళిపోతాం. ఆ మూల పాము ఉందని. పాము ఇక్కడ లేదు, అక్కడెక్కడ ఉంది. కానీ ఇది ఉంటే ప్రమాదం ఏమి పడదు. అది అలాగో ఇది అశాంతి అనే ఆదిలోనే తెలిసి ఉంటుంటే మనసుతో పట్టుకునేవాడిని. కనుక మనం పట్టుకోవేమని చెప్పి ఆయన పెట్టాడు. పట్టుకోకుండా ఉంటే వాడు మనం పట్టుకుంటాడు, మనం దీన్ని పట్టుకుంటే వాడు మనం పట్టుకుంటాడు. అర్థమవుతుందా? అందువల్ల ప్రహ్లాదునే ఒళ్ళో కూర్చోబెట్టి మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదంటే చోటు లేకేం కాదు. ఆయన ఒళ్ళు చాలా పెద్దది, అందుకని కూర్చోబెట్టగలడు. కానీ అంత అర్హత లేదే. మనకి ఆయన అక్కర్లేదు. ఆయన కావలసిన లక్షణం మన దగ్గర అది. అందువల్ల ఆయన మనం తీసుకోడు. మనకి ఆయన మనకేం కావాలేంటి? వాస్తవానికి మనకి దేవుడు అక్కర్లేదు. దేవుడు ఇచ్చేవి కావాలి కానీ దేవుడు మనకు అక్కర్లేదు. మనకి ఆయన దగ్గర ఉన్నటువంటి సామగ్రే కావాలి కానీ వాస్తవానికి ఏదో ఆరోగ్యం, ఇంకోటి ఏమన్నా రకరకాలు ఏదో ఆయన ఇచ్చేవి లాక్కొచ్చేద్దామని కానీ ఆయన మనకు అక్కర్లేదు. ఇలాగ ఆయన గారు ఇచ్చేవి తెచ్చుకునేంతకాలం వాడు ప్రారంభం బట్టి ఇస్తాడో పోతాడో వేరే సంగతి. కానీ విముక్తి ఉండదు. ఇలాగ విషయం ఏంటో అర్థమని ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఇంకోటి దేహ సంబంధమైనది. ఆ దేహానికి ఆలోచన రూపంలో దూరంగా వెళ్ళి అసలు సమస్య ఎక్కడుంది? ఇందాక చెప్పానే, నేను గుమ్మం కదలబట్టి జరిగిందని ఎలా అంటాడో ఆ వ్యక్తి మీరేది మాట్లాడో అడదే మాట్లాడతాడు. అదలాగో పరమాత్మకు వేరుపడ్డాను కాబట్టి నాకు ఈ దుస్థితి. అక్కడ నిలబడి ఆలోచిస్తాను. సో తిరిగి ఒకటే పరిష్కారం, ఎన్ని పరిష్కారాల్లో పరమాత్మను పొందితేనే విశ్రాంతి. ఈ మధ్యలో ఇంక ఉన్నవి ఆరోగ్యాలు కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇది అదవుతుంది, అది ఇదవుతుంది, ఇది అదవుతుంది. ఇవన్నీ జనన మరణ పరంపరలో ఉపదేహంలో ఒక రకమైన వైచిత్ర్యం ఇదంతా. కానీ ఇవేవి ఇక్కడెక్కడ శాశ్వత పరిష్కారాలు లేవు. తాత్కాలిక పరిష్కారం కనుక పదికో సమస్య. అర్థమైందా? కనుక ప్రపంచం మనం పట్టుకోకుండటానికి పెట్టబడి, పట్టుకోవడం అనేది పట్టుకోకుండడానికి అని వేరే చెప్పనక్కర్లేదు. అంటే దేహయాత్ర వరకే ప్రపంచంతో సంబంధం. దేహం వచ్చింది కాబట్టి శాంతి నిమిత్తం ఎవరిపైనా ఆధారపడద్దు, భగవంతుడిపై తప్పించు. కానీ మనం శాంతి నిమిత్తం ప్రపంచంతో వెళ్తాం వచ్చింది ఇక్కడ తప్ప తినేసాం. అది మోసం చేస్తుంది. మనకు పాడుబుద్ధి ఎలాగో ఉంది, ప్రపంచంలో శాంతి ఉంది. అలవాటు పడిపోయింది. ఇది జనరేషన్స్ బట్టి వచ్చేస్తుంది. ఇది
ఏమో తల్లిదండ్రుల నుంచి వీడి ఒంట్లోకి రక్తం వస్తుందని తెలియదు, కానీ ఈ భ్రమ మాత్రం స్పష్టంగా వస్తుంది ప్రతివాడు. హయ్యర్ జనరేషన్ నుంచి లోయర్ జనరేషన్కి వస్తున్నటువంటి పెద్ద భ్రాంతి ఏంటంటే ప్రపంచంలో శాంతి ఉంది, ఇది మాత్రం రక్తంలో ఎక్కించి మరీ వీటిలోకి ఎక్కించేస్తున్నారు. వాడు బాగుపడరు, వీడు బాగుపడ్డవాడు. భ్రష్టులం అయిపోతున్నాం. ఎంతమంది భ్రష్టులం అయిపోతున్నాడు ఏదో కాదు, జన్మలో తిరుగుతున్నాం. సరేనా? అందువల్ల శాంతి నిమిత్తం ప్రపంచం మీద ఆధారపడడంలో బిగుసిపోయింది. ప్రపంచంలో మనకు ఏర్పడిన ఈ సంసారం అనేది బిగుసిపోయింది. తాడు బాగా బిగిసిపోతే కట్టింది మనమే కావచ్చు, బిగిసిపోయింది అనుకోండి, సులభంగా రాదు, అది చాలా కష్టపడాల్సి వస్తుంది కదా. అలాగే ఇప్పుడు ఆ రాడ్ ఉంది, తీయని చూద్దాం. ఇప్పుడు అక్కడ తాతేరు, అది తీయడానికి టైం పడుతుంది. కారణం నేను చూస్తున్నా, అది కార్తీక మాసం నుంచి అలాగే ఉంది. అంతకుముందు ఎప్పటి నుంచో నాకు తెలియదు, బాగా బిగిసిపోయింది. దాని పాత్ర మర్నాడు తీస్తే క్షణంలో వచ్చేస్తుంది, ఒకటి తీసి ఇచ్చి ఇక్కడ. ఇప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు రావాలి, అక్కడ కొంత తవ్వాలి, తవ్వి దాన్ని కదపాలి, కదిపి కుదిపితే కొంత చుట్టూ ఉన్నది కూడా ఇబ్బంది చెందుతుంది. అప్పుడు వెళ్ళిపోయింది అంటే అంత లోతులో వెళ్ళిపోయింది, పెన వేసిపోయింది, మనం అసలు కదలుతుంది, అంతగా వేసిపోయింది. అలాగే ఈ దేహ బుద్ధి ఏదైతే ఉందో, అలాగే ఇదే రెండు మాటలు, దేహాత్మ భ్రాంతి, జగత్ సత్యత్వ భ్రాంతి, రెండు భ్రాంతులు. దేహమే నేను అనే పెద్ద భ్రాంతి, తర్వాత ఈ ప్రపంచం సత్యం, ప్రపంచంలో ఆనందం ఉంది, ఆనందం బయట నుంచే వస్తుంది అనే భ్రాంతి బిగుసుపోయినాయి పూర్తిగా. మనకు అవి తప్పు అని అర్థం కానంత బిగుసుపోయింది. అందువల్ల అటువంటి దురదృష్ట భావాలు లేనివాడు వాడు ఈ ప్రపంచాన్ని ఈ కోణంలో చూస్తాడు, అది హృదయం అంటే. కాబట్టి వాళ్ళు ఈ ప్రపంచం ఎడల వాళ్ళ ప్రవర్తన మరో విధంగా ఉంటుంది. అందుకే నృసింహస్వామి వారిని ప్రహ్లాదులు చేసుకున్న స్థితిలో ఒక శ్లోకం వస్తుంది. ఇందాక చెప్పిన బ్రహ్మలోక పర్యంతం అని. బ్రహ్మలోకం మనుష్యుడు ఏదో రకరకాల సుఖాలు, రకరకాల ఆయుష్, బ్రహ్మగారి ఆయుష్, బ్రహ్మలోక పర్యంతం ఉన్నటువంటి గొప్ప గొప్ప భోగ్య వస్తువులు ఏవే కోరుకుంటాడు. మనుషుడు అన్నవాడు ఎవడక భ్రమపతి అవే కోరుకుంటాడు, కానీ నాకు అవేమీ అక్కర్లేదు. నేచ్ఛామితే విలులితాన్ ఉరు విక్రమేణ. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద మోసగాడివి అన్నాడు. ఎవరిని? స్వామి. అదేమిటో అన్నమాట. నువ్వు ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కలేదు. పూజ చేస్తే కోరుకుంటే ఇస్తావు, కానీ కాలస్వరూపంగా ఎత్తుకుపోతావు. ఎంత గొప్ప భోగాలైనా కాలంలో మార్పు చెందిపోతాయి. మార్పు చెందిపోతే మనకే విరక్తి. కానీ ఈ మధ్యలో ఆయుష్ పోయిందా, దానికోసం నానాయాత్ర పడి, దానికోసం ఎంత పూజ దానికోసం వెచ్చించి, ఆ దిక్కుమాల వస్తువులు వాటి వెంట పడి, ఇంతపోతే వాటి వల్ల శాంతి లేక, మళ్ళీ వాటిని కాపాడుకుని నానాగోళ వదిలేక, ఇంట్లో పెట్టుకోలేక ఎంత అవస్థ పడిపోతున్నాం. అసలు మనం ఎంతటి వాళ్ళని ఎక్కడ పడిపోయాం, ఏంటి మన దుస్థితి. కనుక తస్మాత్ అమోహు తనుభృతాం అహమాశిషోజ్ఞ ఆయుశ్రియం విభవం ఐంద్రియం ఆవిరించాత్. బ్రహ్మలోక పర్యంతమును సుఖాలు ఎవడు కోరుకుంటుంటారు, కానీ నేచ్ఛామి, నాకు అవక్కలేదు అన్నాడు. నేచ్ఛామితే విలులితాన్ ఉరువిక్రమేణ కాలాత్మనా ఉపనయ మాం నిజభృత్య పార్శ్వం. కాలస్వరూపుడుగా నువ్వే హరించేస్తావు. మన గతంలో ఉదాహరణ చెప్పుకున్నామే, పాము దాని పిల్లల్ని అదే తినేస్తుంది అని చెప్తారు. ఎందుకంటే ఆకలి భరించలేక దాని పిల్లలు అదే తినేస్తుంది. కన్న అదే పిల్లలు ఎలా తినేస్తుందో, భోగాలు ఇచ్చిన నువ్వే పట్టుకుపోతావు కాలస్వరూపం. కనుక నాకు వద్దు, నాకు కావలసింది నిజభృత్య పార్శ్వం, నీ నిజభక్తులతో స్నేహం. నాకు నువ్వు కావాలి కానీ నువ్వు ఇచ్చేది నాకు వద్దు. అదేంటో నీకు బ్రహ్మగారి పదవి కూడా వద్దా? నమస్కారం. అక్కర్లేదు. బ్రహ్మపదవి కూడా అనంత మహాకాలంలో కొట్టుకుపోయేది. అంటే ఎక్కడ ఆలోచిస్తున్నాడు బ్రదర్, ఆయన దృష్టి ఎక్కడుందో అర్థమవుతుంది. కనుక శాంతి నిమిత్తం ఎవరి మీద ఆధారపడద్దు, భగవంతుడిపై తప్పించి. ఇక్కడే దీనంతటినీ కలిపి ముండకోపనిషత్తులో ఒక మంత్రం వస్తుంది. ఆ మంత్రానికి వ్యాఖ్యానం చెప్పచ్చు. ఎప్పుడైతే జీవితంలో ఒక సరైన మార్పు వచ్చే దశలో అదృష్టం ఉంటే, ఇటువంటి దృక్పథం వచ్చే దశలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నవాడు వాడి యొక్క వైభవాన్ని ఆ మంత్రంలో చెప్పారు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం సహ గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. పరీక్ష లోకాన్ కర్మచితాన్. ఇగో ఈ ప్రపంచంలో కర్మలు చేయడం, ఆ కర్మల ఫలితంగా ఏవో ఆయా లోకాలు, ఆయా భోగాలు, వీటిని కాస్త అంటే కర్మలు, ఆ కర్మలకి ఫలాలుగా లభించేటటువంటి ఆయా లోక సుఖాలు,
వీటన్నిటినీ పరిశీలించి ఎవడు నిర్వేదమాయాత్ బ్రాహ్మణ. బ్రాహ్మణుడు అంటే అక్కడ ఏదో బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇవి కాదు. బ్రాహ్మణుడు అంటే భగవంతుణ్ణి అన్వేషిస్తున్నవాడు. వాడికి అవగాహన ఏర్పడింది కదా. ఇవన్నీ పరిశీలించిన తర్వాత వాడు వైరాగ్యం పొందేట. ఏంట వైరాగ్యం అంటే విరక్తి. నాస్తి అకృత కృతేన, ఇదే నిర్ణయానికి వాడు వచ్చాడు. ఈ ప్రపంచంలో భాగమైన దేని వల్ల కూడా నిత్య సుఖము లభించదు. అకృత కృతేన నాస్తి. సముద్రపు నీటితో ఎలాగైతే దాహం తీరదో, అది ఎలా సత్యమో ఇది అర్థమైంది కదా. మన దాహం సముద్రపు నీటితో ఎలా తీరదో అలాగే ఈ ప్రపంచంలో భాగం, ప్రపంచం అంటే బ్రహ్మగారి లోకం కోసమా, మొత్తం 14 లోకాల్లో భాగమైనటువంటి ఏ వస్తువు వల్ల కూడా, ఏ వ్యక్తి వల్ల కూడా నాకు శాంతి లభించే ప్రసక్తి లేదు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి, మరి శాంతి కావాలి, మరి విడేం చేయాలి? ఓహో, ఇంక లోకం వెంట పడితే కాదు, లోకేశ్వరుడు వెంట పడాలి. జగత్తు వెంట పడడం కాదు, జగదీశ్వరుడు వెంట పడాలి. కనుక ఆ జగదీశ్వరుని నాకు చూపించేవాడు గురువే. కనుక ఆ గురువు గారి దగ్గరికి సమిత్పాణి తద్విజ్ఞానార్థం, ఈ శాంతిని తెలుసుకునే ప్రయత్నం. శాంతి స్థానం ఎక్కడ చేస్తే తద్విజ్ఞానార్థం సహ, వాడు ఆ వైరాగ్యం పొందినవాడు కాస్త గురుం ఏవ అభిగచ్చే, గురువు గారికి ఎదుర్కొంటే వాళ్ళు నిలబడతాడు, వీళ్ళు సాష్టాంగం చేస్తాడు. గురువు గారి దగ్గర ఖాళీ చేతులు వెళ్ళకూడదు. కనుక సమిత్పాణి, సమిధలు ధరించిన చేతితో. ఆ రోజుల్లో గురువులు కాస్త యజ్ఞయాగాదులు చేసేవారు కనుక వాళ్ళ యజ్ఞయాగాదులకు అవసరమైన వస్తువులు సమిధలు అవి పట్టుకుని, ఎవర గురువు? శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం, వేదాంగాలు అధ్యయనం చేసిన వాడు, ఆ వేదాంతములో చెప్పబడినటువంటి బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో కలిగినటువంటి ఆత్మనిష్ఠుడు, వాడిని శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అంటే. శ్రోత్రియుడు అంటే వేదాంగాలు పరిపూర్ణంగా అధ్యయనం చేసినవాడు. ఇది చదవకుండా తప్పని చెప్పడం కాదు, పరిపూర్ణంగా చదివినవాడు, అన్నిటి యందు నిష్ణాతుడు. రెండోది అనుభూతి పొందినవాడు. వాళ్ళు అనుభూతి లేని కబుర్లు నిలబడవు. పూర్ణమైన అనుభూతితో ఉన్నవాడు, పూర్తి శాస్త్రజ్ఞానంతో ఉన్నవాడు. రెండింటినీ కలిపి ఒక దగ్గర చూడాలనుకుంటే ఆదిశంకర భగవత్పాదుడు సర్వవేద స్వరూపుడు మహానుభావుడు. అర్థమైందా? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పదాలను పడతాడు. మహానుభావ నాకు అర్థమైపోయింది. అక్కడ మాట మనం చెప్పుకున్నాం, నాస్తి అకృత కృతేన. ఇది చాలా గొప్ప మంత్రం. ఇది కృతేన అంటే కర్మణ, అకృత నిత్యానంద నాస్తి. కర్మ చేత, ఎంత గొప్ప కర్మ చేతైనా, ఎంత గొప్ప వస్తువు చేతైనా నిత్యానందము నాస్తి, లభించదు. మనకు కావాల్సింది వస్తువా శాంత? ఇది శాంతి కోసం శాంతినేమైనా వస్తువులు పడుకుంటున్నాం, ఇస్తుందని బ్రహ్మతో. అదే కదా ఈ మాట అర్థమైంది. శాంతి కావాలి మనకి, వస్తువు కాదు. మనకు వస్తువు ప్రీతి కాదు. కాబట్టి మనకు శాంతి కావాలి. కాబట్టి ఇన్ని వస్తువులు పక్కన పెడితే నిద్రలో గడిపోతున్నాం. పిల్లవాడు ఏడుస్తాడు నిద్ర పట్టేదాకా, ఏదో వస్తువు కావాలి. నిద్ర పట్టిన తర్వాత అది ఆ ఆట వస్తువు ఏదో మనసు మీద పక్కన పడు, మళ్ళీ తెల్లారు లేచి పట్టుకుంటాడు. అంటే వాడికి ఆట వస్తువా నిద్ర ఏది కావాలి? నిద్ర రూపంలో శాంతి, ఆట వస్తువు. నిద్ర రానంత వరకు ఆట వస్తువు, వచ్చిన తర్వాత అంతే, సింపుల్. అలాగే మనకు కూడా శాంతి స్థానం నిద్రను ఎప్పుడైతే అర్థమైందో వెంటనే ప్రపంచం విడిచి వెళ్ళిపోతున్నావా లేదా? అన్ని కలిపి ఒక సేఫ్ లో పెట్టుకుని వెళుతున్నావు, లాకర్లో దేనిలో కరెక్టే. కానీ రాత్రంతా కాపలా కూర్చుంటావేంటి? దొంగ ఎత్తుకుపోతే ఎత్తుకుపోతాడు, అంతే. ఎత్తుకుపోతే ఎత్తుకుపోయాడు అంటాం, ఎత్తుకుపోతే ఆహా అంటాం. కానీ రోజు ఎక్కడ కాపలా కూర్చుంటాం? కాపలా కూర్చుంటాం, అదో సమస్య కదా. అందువల్ల శాంతే కావాలి. ఈ శాంతి ఈ వస్తువులో ఉన్న భ్రమతో వస్తువును పడుతుంది. వాడికి అర్థమైపోయింది శాంతి వేరు, వస్తువు వేరు. ఎవరికి? ఇలాగ చెప్పిన మంత్రంలో ఉన్నాడు, శాంతి వస్తువుతో ముడిపడి లేదు, శాంతి వేరుగా ఉంది. కనుక ఈ శాంతి నిమిత్తం దీని జ్ఞానాన్ని ఎవరు కలిగిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ప్రపంచాన్ని దూరంగా తను తెలిసాడు. అదే ఇష్టం. అక్కడ రాయలేదు కానీ ఆ మంత్రం వ్యాఖ్యానం, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్. ఈ మంత్రం స్వామి సుందర చైతన్యానందుల వారికి ప్రాణం కన్నా దగ్గరగా ఉంటుంది. మంత్రం చాలా ఇష్టం. ఈ మంత్రం ముండకోపనిషత్తులో వస్తుంది. మనకున్నటువంటి ఉపనిషత్తుల్లో మొదటి 10 ఉపనిషత్తుల్లో ముండకం అంటే గుండు తొలగించుకోవడం. అంటే అందులో ఉన్న జ్ఞానం గనక అర్థమైతే, అంటే సన్యాస దీక్ష వహించిగానే ఆ ఉపనిషత్తు వినకూడదని ఒక నియమం. సన్యాస దీక్ష అనగానే అక్కడ క్షురకర్మ పూర్తిగా చేయించుకోవాలి, కానీ ముండకం చేయించుకుని కూర్చోవాలి అక్కడ. అది సంగతి. అందువల్ల ముండకోపనిషత్తు అందులో వస్తుంది మంత్రంగా. అంటే మనిషిలో ఒక పరివర్తన ఇక్కడే రావాలి.
అటు ప్రపంచం వైపు నుంచి పరమాత్మ వైపు తిరిగేటువంటి స్థితి. దీన్ని పరమ వైరాగ్యము అర్థమైందా? తర్వాత ఇక్కడ ఉపాయం కూడా చెప్పాం. విశ్వము విష్ణువు యొక్క సలక్షణాత్మక కార్యమై ఉంటే మనందరము సహజంగానే శాంతిగా ఉందుము. మేము విశ్వానికి శత్రువులమేం కాదు, క్లియర్గా రాసాం అక్కడ. ఇప్పుడు విశ్వం నుంచి మనిషిని కలపాలంటే ఇదే ఆలోచన. విశ్వమే కనుక సత్యమైతే విశ్వము విష్ణువు యొక్క సలక్షణాత్మక కార్యం. చెప్పిన సలక్షణాత్మక కార్యం, విలక్షణాత్మక కార్యం. బంగారం ఆభరణాలు సలక్షణాత్మక కార్యం. త్రాడు పాము విలక్షణాత్మక. త్రాడు పాము భ్రమ ఏర్పడుతుంది కదా, ఆ భ్రమలో అది విలక్షణాత్మకం. త్రాడు లక్షణాలు వేరు, పాము లక్షణాలు వేరు. కాబట్టి పాము చూసి భయపడతాం, తాను చూసి భయపడతాం. కానీ బంగారం ఆభరణాల్లో సలక్షణాత్మకం, దీని లక్షణాలు దానిలో ఉంటాయి, సూటిగా తెలుస్తుంది. ఈ విశ్వమే గనక, విశ్వం ఎలాగో విష్ణు యొక్క కార్యమే, అయితే ఎటువంటి కార్యం? సలక్షణాత్మక కార్యమే కనుక అయి ఉంటే ఆయన ఆనంద స్వరూపుడు కనుక ఆయన యొక్క ఆయన లక్షణాలు దీనిలో ఉంటాయి. కాబట్టి విశ్వం ఆనందంగానే ఉంటుంది సహజంగా. విశ్వమే గనక ఇలాగ సహజంగా ఆనందంగానే ఉండుంటే అందరూ సహజంగానే శాంతిగా ఉంటుంది కదా. మళ్ళీ వేదాంతం గోళంది, ఈ దుఃఖాలు, ఈ అనారోగ్యాలు, బాధలు లేవే. అసలు దుఃఖమే ఉండేది కాదు ఎక్కడ, ప్రపంచం యావత్. కానీ దుఃఖం లేదు, స్థలం అంటూ లేదు ఇప్పుడు వచ్చిన కదా. అలాగని ఈవిడ గారిని ఆయన గారి కార్యం అనడానికి లేదు, కాదు అనడానికి లేదు. మరి ఏం కార్యం? ఇక్కడ అది రాశాను. కానీ అది విలక్షణాత్మక కార్యం అయ్యున్న కారణమున శాంతి కోసం సాధన తప్పదు. విలక్షణం అంటే ఆయనకి పూర్తిగా విరుద్ధ లక్షణం. సో ఆయన శాంతి అయితే ఒకటి బాగుండు, ఆయన అశాంతి అయితే బాగుండు, ఇది శాంతి అవును లాభం. ఆయన గారి శాంతి ఆనందో బ్రహ్మ, భగవంతుడు అంటే పరమానంద స్వరూపుడు. మరి ఆయన గారి విరుద్ధ లక్షణం కనుక ఇది పరమ దుఃఖ స్వరూపం. అందుకే పరమాత్మ గీతలో 2 చోట్ల చెప్పాడు. దేహాన దుఃఖాలయం అన్నవాడు 9వ అధ్యాయం ముగిస్తూ అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. ఈ కనిపిస్తున్న లోకం అనిత్యము అసుఖము, ఎప్పుడూ ఉండదు, నిత్యం కాదు, నశించిపోతుంది. ఈ లోకం అసుఖం. అసుఖం అంటే సుఖం కానిది అంటే దుఃఖం. అనిత్య స్వరూపము, దుఃఖ స్వరూపము అయినటువంటి ఈ లోకాన్ని పొంది ఉన్న ఓ అర్జున, నీవు మాం భజస్వ, నన్ను భజించు. 9వ అధ్యాయం 33వ శ్లోకంలో, అంటే ఆఖరి శ్లోకానికి ముందు శ్లోకంలో 3వ పాదము 4వ పాదం. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తథ అనిత్యం అసుఖం లోకం ఏమం ప్రాప్య భజస్వమా. గీతలో చూసుకోండి. కనుక ఇటు దేహం దగ్గర చెప్తే దుఃఖాలయం, అటు ప్రపంచపరంగా చెప్తే అశాంతి. అదే 13వ అధ్యాయంలో జ్ఞాని లక్షణాలు చెప్తూ ఈ 2 వంట పట్టినవాడు వాడి దృక్పథం ఎలా ఉంటుంది? ప్రహ్లాద దృక్పథం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. 13వ అధ్యాయంలో బహుశా 6వ శ్లోకంగా 7వ శ్లోకంగా అవుతుంది. వాడు నిరంతరం వాళ్ళ దృక్పథం ఎలా ఉంటుంది? జన్మ దుఃఖం, జరా దుఃఖం, మృత్యు దుఃఖం, వ్యాధులు దుఃఖం, దేహమే దుఃఖం. దేహం వస్తేగా, దేహం వచ్చిందంటే జన్మ వచ్చిందని అర్థం, ఇంకా మిగతా 3 తప్పు అని. అది ఒకటేంటి, దేహం ఉన్న తర్వాత ఆకలి దప్పికలు, రకరకాల సమస్యలు, దీనికంటూ కొత్త బంధుత్వాలు, దీనికంటూ నానా సమస్యలు, ఇవన్నీ కలిపి దుఃఖ దోష అనుదర్శనం. వాళ్ళు దేహం రావడానికి దోషంగా చూస్తారు. ఎవరు? జ్ఞాని. దేహం మన స్వరూపం కాదు, దేహం వేరు, మనం వేరు. అందువల్ల వాళ్ళు అటువంటి దృక్పథంతో ఉంటారు నిరంతరం అని అక్కడ 20 లక్షణాలు చెప్పాడు. జ్ఞాన లక్షణాలు 13వ అధ్యాయంలో వస్తాయి. కనుక ఈ విశ్వమే గనక విష్ణువు యొక్క సలక్షణాత్మక కార్యం అయినట్టు అందరం సహజంగానే శాంతిగా ఉందాం, విత్ నో ఎఫర్ట్. సహజంగా ఉండడం అంటే విత్ నో ఎఫర్ట్. శాంతిగా ఉండడానికి ప్రయత్నం అక్కర్లేదు, అక్కడ సహజంగా శాంతిగా ఉందాం. ఇప్పుడు ఎలాగైతే సహజంగా అశాంతిగా ఉంటున్నామో అప్పుడు సహజంగా శాంతి ఉంటుంది. ఇప్పుడు శాంతి కావాలంటే గాలి వేయాలంటే ఫ్యాన్ ఎలా వేసుకోవాల్సి వస్తుందో, ఇప్పుడు శాంతి కావాలంటే సాధన తప్పట్లేదు. ఎందుకు? విశ్వము విష్ణు యొక్క విరుద్ధ లక్షణాత్మక కార్యం గనక శాంతి కోసం సాధన తప్పదు. ఏంట సాధన? అదే సంసార వ్యవస్థ నుండి బయటపడటానికి చేయవలసిన సాధన. సంసార వ్యవస్థ నుంచి బయటపడటానికి చేయవలసిన సాధన. అర్థమవుతుందా? అని ఇది కాస్త ఒకటి చెప్పి 4వది చాలా లోతైన పాయింట్ అండి.
అందుకే మా షణ్ముఖశర్మ గారు చూసి చూడగానే వెంటనే ఇంకా రెండు ఆలోచన లేదు, ఆయన పుస్తకాన్ని కలపమని చెప్పారు. కూర్చునేది ఆయన ఎందుకు కలపమంటారు? ఈ పాయింట్సే ఆకర్షించి, సముద్రపు నీరు మొత్తం తనలో భాగమైన ఏ ఒక్క కెరటానికి కానీ కెరటాల మొత్తం సమూహానికి కానీ ఎలా పరిమితమై ఉండదో ఆ రీతిగా విష్ణువు విశ్వంలో దేనికి పరిమితమై ఉండని కారణమున ఈ విశ్వం యావత్తును పొందినా నీకు శాంతి కలగదు, అశాంతి తొలగదు. చాలా పెద్ద మాట, చాలా 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 కొలవలేనంత బరువైన మాటలేదండి. అంత మాట అర్థం అవ్వాలి కానీ ఎంత ఆనందం, అసలు మాట అర్థమైతేనే ఆనందం ఉంది. ఈ మాట జిల్లు నాన్నగారు అంటుంటారు. ఆనందం కోసం చివరిదాకా కాదు, ముందు వేదాంత వాక్యం కనుక ఉన్నట్టుగా అర్థమైతే అర్థం అవడంలోనే ఆనందం కూడదు. మనసులో ఆ పొరలు విడిపోతుంటాయి, ఆ మిగతా ఆనందం తర్వాత ఎలా కలుగుతుంది. ఇది అర్థమైంది కదా, మొత్తం చదివేద్దాం. ఈ విశ్వం యావత్తును పొందినా మనకి అశాంతి తొలగదు. విష్ణువును విష్ణువుగా అనుభవించాలి కానీ విశ్వముగా కాదు, అప్పుడే శాంతి. త్రిలోకాధిపతి అయినటువంటి హిరణ్యకశిపుడు ఏమైనా శాంతి పొందినట్లు చూశామా? అదే బాలుడైన ప్రహ్లాదుడు తన హృదయంలోని విష్ణువానందంతో పోల్చి చూసి ఈ విషయ సుఖాలను ఏ రీతిగా నిరాకరించాడో ముందు శీర్షికల్లో పరిశీలించాం కదా. మన గొంతులో ఉన్న దాహం పరిమితం గనక నదిలో భాగమైన కొద్దిపాటి నీళ్లతో పోతుంది. కానీ హృదయంలో అశాంతి అనంతం గనక అనంత వస్తువు యొక్క ప్రాప్తితోనే పోతుంది, మరో విధంగా పోయే అవకాశం ఉంది. చెప్పడానికి ఏముంది, విషయం అర్థమైంది. ఏదో నోరుందని చెప్పడమే కానీ మీకు విషయం అర్థమైపోయింది కదా. నేను అర్థమయ్యే రీతిలో రాశాను అక్కడ. ఎందుకంటే ఇప్పుడు సముద్రం అన్నాం, సముద్రం అంటే సముద్రంలో కెరటాల భాగమేమో కానీ కెరటమే సముద్రం కాదు. అర్థమవుతుంది. ఇంత సముద్రం మొత్తాన్ని చూసి కెరటాన్ని పరిమితం చేయడానికి ఎవరికి హక్కు లేదు. అలాగని కెరటం సముద్రం కంటే వేరనడానికి లేదు. అలాగో ఈ సముద్రపు నీరు మొత్తం తనలో భాగమైనటువంటి ఏ ఒక్క కెరటానికి కానీ మొత్తం కెరటాల మొత్తం సమూహానికి కానీ ఎలా అయితే పరిమితమై ఉండదు, అది వీటికి పరిమితం కాదు, ఇవి దానికి భిన్నం కాదు. అర్థం చేసుకో. అలాగే విష్ణువు అనేవాడు అంటే ఈ విశ్వానికి కారణ వస్తువు ఎవరు? ఆయన విశ్వంలో దేనికి పరిమితమై ఉండడు. అలాగని ఆయన లేని వస్తువు అంటూ ఉండదు, ఆయనని తనకు పరిమితం చేసుకున్న వస్తువు కూడా ఉండదు. అర్థమవుతుందా? అందువల్ల ఈ విశ్వం యావత్తును పొందిన మనకు అశాంతి తొలగదు. విశ్వంలో ఏదో చీర బంగాళాగా కాదు, విశ్వం యావత్తును పొందిన. లేకపోతే విశ్వం యావత్తుని తన అదుపులో తెచ్చుకున్నాడు హిరణ్యకశిపుడు. సుఖపడింది లేదు ఎక్కడ. 14 లోకాలను తన అదుపులో తెచ్చుకున్నవాడే, కానీ ఏదో సుఖపడ్డాడు. అదే అడిగాం ఇక్కడ. ఆయన లోకాధిపత్యం పొందినవాడు సామాన్యుడేం కాదు హిరణ్యకశిపుడే, కానీ వాడు సుఖపడిన దాఖలా లేదు. కారణం మరి వాడు విశ్వాన్ని పొందడిగా కావచ్చు కానీ అశాంతి తొలగదు. కారణం విష్ణువుని విష్ణువుగా అనుభవించాలి కానీ విశ్వంగా కాదు, అప్పుడే శాంతి. విశ్వం కార్యం, విష్ణువు కారణం. విశ్వంలో వైభవం అంతా ఆయనదే కావచ్చు, కానీ ఆయనది పరిమితం కాదు. మన అవసరం వాడితో ముడిపడింది. దీంతో విశ్వం ఎంతవరకు మనకు సహకరిస్తుందంటే విష్ణువు అనేవాడి యొక్క అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి విశ్వం, కానీ దీన్ని బట్టి ఊరేగడానికి లేదు. కారణం ఇది అనిత్యం. ఇది ఈ క్షణం ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిరంతరం మార్పు చెందుతూ ఒకలా లేకుండా పోతుంది. కానీ వాడు ఎప్పుడు ఉంటాడు. అందుకే వాడికి దీనికి విరుద్ధమైన లక్షణాలు కనుక వాడు నిత్యం, ఇది అనిత్యం. వాడు శాశ్వతం, ఇది అశాశ్వతం. వాడు అనంతమైన వస్తువు, ఇది అనేక పరిమిత వస్తువుల యొక్క సముదాయం. ఇది విశ్వం మొత్తం ఒక వస్తువు కాదు. ఏ వస్తువుగా వస్తువు భిన్న భిన్నంగా తెలుస్తుంటుంది. ఒకడప్పుడే పుడుతుంది, ఒకడప్పుడే పోతుంది, ఒకటి ఇంకో మార్పు చెందుతుంది, ఒకటి ఇంకోటి కొత్తది వస్తుంది. ఇలాగే ఈ ప్రపంచంలో సముద్రం మొత్తాన్ని చూస్తే అనంతమైన నీరు అంటాం, కానీ కెరటాలుగా చూస్తే ఓ కెరటం లేస్తుంది, ఒక కెరటం పడుతుంది, ఓ కెరటం మధ్యలో ఉంటుంది, ఒక కెరటం పైకి లేదు. ఇలా నానా గందరగోళం అవుతుందా? కెరటాలు ప్రపంచం అర్థం చేసుకోండి. నీటి మొత్తాన్ని విశ్వాన్ని విష్ణువుగా అర్థం చేసుకుంటే కెరటాలు ఎలాగైతే నిరంతరం మార్పు చెందుతాయో విశ్వంలో ప్రతిదీ మార్పు చెందుతుంది. ఒకనాడు లేకుండా పోతుంది. కారణం ఒకనాడు లేనిదే పుట్టింది కనుక అలాగా మార్పులు చెంది ఒకనాడు లేకుండా పోతుంది.
కనుక ఈ విశ్వాన్ని విశ్వంగా పొందితే విష్ణువుని పొందినట్టు కాదు, విష్ణువుని పొందితే విశ్వాన్ని పొందినట్టు. ఎందుకంటే దీని రహస్యం వాడిలో ఉంది, వాడి రహస్యం దీనిలో. మన అవసరం వాడితో ముడిపడింది. మన అవసరమే గనక అశాశ్వతమైన ఆనందం అనుకోండి, దీంతో తృప్తిగా ఉందాం. మాట అర్థమవుతుందా? మన అవసరం శాశ్వతమైన శాంతి, ఇది శాశ్వతం కాదే, వాడు శాశ్వతం. కనుక మన అవసరం వాడితో ముడిపడింది. అందుకే ప్రపంచం మొత్తాన్ని పట్టుకొచ్చి మీ ప్లేట్లో ఎదురుకుండా పెట్టినా మీకు తృప్తి ఉండదు. రానంత వరకు ప్రపంచం నాకు లభిస్తే తృప్తి అంటాం, వచ్చిన తర్వాత ఇంకా ఏం లేదా అని అడుగుతాం. ఇంకెందుకు అడిగాం, ఇంత ప్రపంచం ఇచ్చారు కదా చాలు. అంటే వీడికి ఏం కావాలి? వీడికి అనంత వస్తువు కావాలి. జాగ్రత్త పట్టుకోండి, ప్రపంచంలో మీకు ఏ వచ్చినా ఆయా వస్తువులు కలిగిన వాళ్ళు అవుతారేమో కానీ ఆ వస్తువు మీరు ఒకటవ్వరు. ఇదే మనిషిలో ఉన్న వెలితి. ఈ మాటలు ఎలా అర్థమవుతాయని తెలియట్లేదు. మీ బుద్ధుల్లోకి వచ్చి ఆలోచన చూడాలని ఉంది, ఎలా అర్థమవుతుందో మాట్లాడాలి. మీరు ఏది పొందండి. ఇప్పుడు నాకు 100 సెల్ ఫోన్లు వచ్చాయనుకోండి, ఇలాంటివి 100 సెల్ ఫోన్లు పొందినవాడిని అవుతాను, కానీ సెల్ ఫోన్ నేను ఒకటి అవను. కాబట్టి ఈ 100లో మళ్ళీ ఆవిడ ఎత్తుకుపోయాడు అనుకోండి, బాబోయ్ బాధ 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 బాధ. 100 నాకు ఇచ్చి అందులో 50 పడుకుపోతే మళ్ళీ బాధ. మనం బంగారం పొందితే బంగారం వేసుకున్న వాడు అవుతాం, కానీ బంగారం మనం ఒకటి అవ్వం. సో ఈ ప్రపంచంలో ఏది పొందినా పొందిన వాళ్ళం అవుతాం, కానీ అది మనం ఒకటవ్వము. ఇదే మనిషి యొక్క పరిమితి. మీరు ఏది పొందిన ప్రపంచంలో మీ పరిమితి మీకే ఉంటుంది. కారణం పెద్ద పెద్ద మేధావులే, పెద్ద ఫిజిక్స్ ప్రొఫెసర్ కావచ్చు, వాడు పెద్ద ఫిజిక్స్లో మేధావి అంటే కెమిస్ట్రీలో వేస్ట్ పర్సన్ అని అర్థం, అంతేనా? కాదా? ఫిజిక్స్లో మేధావి, కెమిస్ట్రీలో నువ్వు ఇంకోటి మీద ఆధారపడాలి. ఫిజిక్స్లో అందరూ నీ మీద ఆధారపడాలి, కెమిస్ట్రీ విషయంలో అంతే. వాడు ఫిజిక్స్ మేధావి అవ్వచ్చు, భగవద్గీత కావాలంటే మనలాంటి వాళ్ళ దగ్గర రావాలి. వాడు గొప్ప వస్తాడు. వాడు ఫిజిక్స్ వాడు భోజనం పెట్టేస్తుందండి, శాంతి ఇచ్చేస్తుందా? మన దగ్గర రావాలి. ఏం చేస్తాం అంటే వాడి పరిమితులు ఉన్నాయి లేదా? ఇది ప్రపంచంలో ఎక్కడా తల పైకి ఎత్తడానికి లేదు, ఉంచి ఉండాల్సింది. అంటే మనిషికి పూర్ణత్వం ఉండదు. పూర్ణత్వం అంటే అన్నీ సిద్ధించిన స్థితి. ఇది కావాలి వాస్తవానికి. మనకు కావాల్సింది అంటే మన స్పష్టత లేదు, అందువల్ల కనిపించే వర్గాన్ని నుండి వెళ్ళిపోతుంటాం. ఏ బస్సు ఎక్కాలో తెలియనివాడు అన్ని బస్సులు ఎక్కేస్తుంటాడు, ఏ రైలు ఎక్కాలో తెలియనివాడు అన్ని రైలు ఎక్కేస్తుంటాడు. మనకు స్పష్టత ఉంది కాబట్టి మన రైలు వచ్చాక మనం ప్లాట్ఫామ్ మీద వెళ్తాం. వాడికి ఏ రైలు ఎక్కాలో తెలియదు కాబట్టి వచ్చిన ప్రతి రైలు ఆ రైలు వాళ్ళని అండి ఇది అన్నయ్య వెళ్తున్నా అండి అని అడుగుతాం. చదువు లేనివాడు వాళ్ళు అన్నయ్య వెళ్తున్నా అండి అని మనకు తెలిసి ఏ ట్రైన్ ఏంటో కదా. అలాగే అన్నీ సిద్ధించేటటువంటి అన్నింటినీ సిద్ధింపజేసేవాడు ప్రతి వాళ్ళ యొక్క తపన. దానికి పరిష్కారం ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచాన్ని తయారు చేసిన వాడు ఎవడో వాడి జ్ఞానంతో ముడిపడింది. అర్థమవుతుందా? జాగ్రత్త పట్టుకోవచ్చుమా. ఇక్కడ ప్రపంచంలో ఏ ఉన్నా మనిషికి పూర్ణత్వం లేదు. అందుకే మనకు ఉన్నవన్నీ లేని వాటిని జ్ఞాపకం చేస్తుంటాయి. ఇది మనకు నాకు 20 తులాలు ఉందని అనుకోండి బంగారం, 20 తులాలు ఉందని అనుకోండి, అంటే 50 తులాలు లేదనే కదా అర్థం. ఇప్పుడు అంటే నాకు 20 ఉందన్నారు అనుకోండి, అంటే 50 లేదా అన్నా అనుకోండి, మొహం అయిపోతుంది. 20 50 కాదు, మనం 50 ఉంటే 70 లేదా అని అడుగుతారు. నాకు 100 ఎకరాలు ఉందాం అనుకోండి, అంటే 200 ఎకరాలు లేదు మాట అంతే. అంటే పరిమితం కాదు అక్కడ. నాతో పోలిస్తే వాడు ఎక్కువ వాడేమో, ఇంకోటితో పోలిస్తే వాడు ఎవడు. మన ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఉంది, కరెక్టే. రిలయన్స్ ముఖేష్ అంబానీ ఇంట్లో 200 కోట్ల రూపాయల విలువైన కృష్ణుడి విగ్రహం ఉంది. 200 కోట్లు. మరి బంగారం తయారు చేసిన ఆయన పోయింది 200 కోట్ల విలువైన కృష్ణుడి విగ్రహం. కరెక్ట్ కావచ్చు. మరి అయితే మన కృష్ణుడు మనతో మాట్లాడాడు అనుకోండి, ఆయనతో మాట్లాడకపోతే మనమే గొప్పవాళ్ళం. కృష్ణుడు బొమ్మ పెట్టుకుని ఇంటికి వచ్చిన వాడు చూపించుకోవడం కాదు కదా కృష్ణుడు ఎగ్జిబిషన్లో విషయం ఏంటేమన్నా. మన మట్టిలో తయారు చేసేటట్టు మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయనతో మాట్లాడేది అనుకోండి, పోయింది. ఇప్పుడు భక్తి కావాలా, ఏం కావాలి? పరమాత్మ స్పందించడం కావాలి, కానీ డబ్బు ఎవడకు కావాలి కదా. సో మరి అంతవరకు చూస్తే ఒక్కసారి ముఖేష్ అంబానీ అడిగితే నీ కృష్ణుడు ఏదో ఎప్పుడైనా మాట్లాడాడా? నువ్వు పెట్టి నైవేద్యం తిన్నాడు ఎప్పుడైనా? లేదు. దేని తయారు చేసుకున్నావు? ఇంటికి వచ్చిన వాళ్ళతో చూపించడం కోసం. ఇదే ఎగ్జిబిషనా? కృష్ణ ఎగ్జిబిషనా? అంటే మీకు ఎలా 200 కోట్లు మీ దృష్టి దాని మీకు వెళ్ళిపోయిందేమో. 200 కోట్లు మీకు ఏం చెప్తే చాలా వెళ్ళిపోతుంది. మీరు బొంబాయి వెళ్ళి చూస్తే బాగుండండి సార్ ముఖేష్ అంబానీ వెంటనే వాడు ఇంట్లోకి వెళ్ళి ఏం అక్కర్లేదు. నిజమైతే కృష్ణుడు మనకు అర్థమైతే మనమే బంగారం. అందుకే చెప్తున్నాను, ఈ ప్రపంచంలో ఏది చూసినా
ఇప్పుడు 500 కోట్లు పెట్టి ఇంకోటి కృష్ణ విగ్రహం తయారు చేశాడు అనుకోండి, వాడి ముందు ముఖేష్ అంబానీ వెలవలపోవాలంతా. మీ ముందు గొప్పవాడేమో, ఇంకొకటి ముందు వాడు గొప్ప. ఈ ప్రపంచంలో హెచ్చుతగ్గులు ఎప్పుడూ ఉంటాయి. కానీ మనకు కావలసింది పూర్ణత్వము. పూర్ణత్వం అంటే సకలము నాకు సిద్ధించాలి. ఇది సిద్ధించింది, ఇది సిద్ధించలేదు అని కాకుండా సంపూర్ణంగా సమస్తము నాకు సిద్ధించిన స్థితే జ్ఞానము. అదే మోక్షం. అది ప్రపంచంలో భాగంగా దొరకదు. ప్రపంచ కారణ వస్తువు ఎవడో వాడి జ్ఞానం వల్ల లభిస్తుంది. అందుకే జ్ఞానికి ఆప్తకాముడు అని పేరు ఉంటుంది. ఆప్తకాముడు సమస్త కోరికలు తీరినవాడు అంటే దాని అర్థం సమస్త ప్రపంచం వాళ్ళ భాగంగా తెలుస్తుంది. ప్రపంచం మనకన్నా వేరుగా తెలుస్తున్నంతకాలం ఇదో ఇదే ఆరాటాలు. జ్ఞానికి ప్రపంచం తనలో భాగంగా తెలుస్తుంది. కారణం వాడు పరమాత్మ జ్ఞానం పొందాడు గనక, ఈ విశ్వం మొత్తం పరమాత్మలో ఉంది గనక ఆ పరమాత్మే వాడి జ్ఞానం కలిగినప్పుడు విశ్వం నాలో తెలుస్తుంది. నిద్ర లేచిన తర్వాత రాత్రి ఎలాగైతే స్వప్నంలో వచ్చిన ప్రపంచం నాలోనే కదిలింది అనే జ్ఞానం ఎలా కలుగుతుందో, బ్రహ్మజ్ఞానికి ఈ ప్రపంచం తనలోనే తెలుస్తుంది. తనలోనే ప్రపంచం ఉంది కనుక ఈ ప్రపంచం నుంచి వాడు మోహపడడానికి ఏమి లేదు. వాడు సర్వము సిద్ధించడు. వాడు ఈ ప్రపంచంలో తృప్తిగా ఉండగలడు. కానీ మనం ఏమనుకుంటామంటే ప్రపంచంలో ఇవి ఏవి కలిగితే తృప్తిగా ఉంటామేమో అని. కలిగేక తెలుస్తుంది తృప్తి లేదని. అప్పుడు ఇంకా పరిగెడతాం. ఇది ఎలాంటి ప్రయత్నం తెలిసినా చెప్తే నవ్వుతారు. ఒకడు పరిగెడుతున్నట్ట, దేనికి రాను పరిగెడుతున్నావు అని. నవ్వకండి. నువ్వు దేని పరిగెడుతున్నావు అంటే నా నీడ ఎప్పుడు ఆగితే అప్పుడు ఆగుదావు చూస్తానన్నట్టు. ఓ పిచ్చిన ఆయన వీడు పరిగెడితే నీడ అలాగే పరిగెడుతుంది. వీడి ఉద్దేశం అంటే నేను ఎప్పుడు ఆగుతావని. నా నీడ ఆగేకే నేను ఆగుతాను. నీడ ఎప్పుడైనా ఆగుతుందా? వీడు ఆకుండా మీరే నవ్వారు అంతేనా? ప్రపంచం వల్ల సుఖపడాలనుకున్నా కూడా ప్రపంచం మన అజ్ఞానం యొక్క నీడ, సత్యం కాదు. మనం అజ్ఞానంలో ఉంటే ప్రపంచం సత్యంలా కనిపిస్తుంది. జ్ఞానం పొందితే అసలు లేదు ఇది. మీరు దాన్ని నవ్వారా లేదా? మరి దీనికి నమ్మేమి? దానికి ఎలాగ నవ్వుతారో తెలుసు. ప్రపంచంలో శాంతి వెతికేవాడు కోసం ఈ ఉదాహరణ చెప్పి నవ్వాలి. ప్రపంచం మన అజ్ఞానం బట్టి ఏర్పడింది. ప్రపంచం సత్యం కాదు. ప్రపంచం మీద సత్యం అయితే ఇందాక చెప్పింది అదే, ప్రతి వారం సహజంగా శాంతి పొందుము. ఈ ప్రపంచంలో దుఃఖాలు పొందుతున్నాను కనుక ప్రపంచం ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రపంచం నా నీడ వంటిది. నేను ఆగితే నీడ నామే ఆధారపడింది కానీ నేను నీడ మీద ఆధారపడలేను. అలాగే ప్రపంచం నా అజ్ఞానం యొక్క ప్రొజెక్షన్. దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పుకున్నాను అవన్నీ. నా అజ్ఞానమే నన్ను అనేకంగా నాకు చూపిస్తోంది. నా నిద్రలో ఏర్పడిన కళ ఏది? నన్నే నా అజ్ఞానం అనేకంగా చూపించింది. కళ ఉన్నవాళ్ళు ఎవరు? నేనే నన్ను అనేకంగా చూసుకున్నాను. 100 అద్దాలు నా మొహం చూసుకుంటే 100 అద్దాలు నన్ను 100గా ఎలా చూపిస్తాయో వాస్తవాన్ని 100గా ఒకనే, కానీ 100 రూపాయలు కనిపిస్తా లేదా? అలాగే కళలో నన్ను నేనే అనేకం వల్ల భ్రమపడ్డాను కదా, అలాగే నా అజ్ఞానమే నన్ను నాకు ప్రపంచంగా చూపిస్తుంది. సమస్య ఎక్కడుంది? అజ్ఞానం దగ్గర బయట. కానీ మనం సమస్య పరిష్కారాలు ప్రపంచంలో పరిగెడుతున్నాం. ఇది భ్రమ. వాడు ఎలాగైతే నీడ ఆగితే ఆగుదాము అని వాడు ఎలా పరిగెడుతున్నాడో ఇంకోటి జన్మలో ఆగే అవకాశం లేదు. ఇంకోసారి ఆగాలి సాగు రూపంలో. వాడు మూర్ఖుడు వాడు ఆగాడో చెప్తే వెండు ఇది ఎవరు ప్రాణం మీద అవుతుంది. అది ఎలాగో ఈ ప్రపంచంలో శాంతిని వెతకడం కూడా ప్రపంచం నా అజ్ఞానం యొక్క నీడ, అజ్ఞానం యొక్క ప్రొజెక్షన్. అజ్ఞానం కల్పిస్తుంది ప్రపంచాన్ని, జ్ఞానం కాదు. ఎవరికి అంత అర్థమైంది సంతోషం. అందువల్ల ఈ విశ్వంలో దేనికి ఆయన పరిమితమై ఉండడు. మనకు కావలసింది విష్ణువు, విశ్వం కాదు. విష్ణువుని పొందితే సమస్తాన్ని పొందిన వాళ్ళు అవుతాం. విశ్వాన్ని పొందితే అంటే అన్నాను, విశ్వం మొత్తం మీకు ఇచ్చినా మీ పరిమితి పోదు. మీరు అలాగే ఉంటారు. విశ్వాన్ని కలిగి ఉన్న వాళ్ళు అవుతారేమో కానీ విశ్వము మీరు ఒకటి అవ్వరు. మనం వేరుగా ఉండిపోతాం. ఈ వేరుగా ఉండిపోవడంలో ఇంక పరిమితి. అదే చెప్పాను మొన్న, శంకర భగవత్పాలు వారే కనుక మన ఇంటి దగ్గరికి వచ్చి మన అదృష్టం వాళ్ళు ఉసిరికాయల వర్షం కురిపించారనుకోండి, మన ఇంట్లో ఎన్ని పడ్డాయని గోల కాదు, పక్కింటి ఆవిడ గెలిపోయింది అనుకో. ఓ ఉసిరికాయ కిందకాయలు దొరికింది అనుకోండి, ఆ రామనగర్ రీచ్ చివరికి అమ్మో అమ్మో అమ్మమ్మ చివరికి వెళ్ళిపోయింది. మన ఇంట్లో ఇన్ని పడ్డాయి కదా, కూతపోయింది దిగ్మాల ఉసిరికాయ గోలేదు, ఆ ప్రాణం సుఖం. అన్నీ మన ఇంట్లో పడిపోవాలి. ఒకటి గోడ మీద పడకూడదు, ఒకటి పైకి పడకూడదు.
ఇప్పుడు ఉసిరికాయల ప్రాణం సుఖమా దుఃఖమా? ఇప్పుడు ఒక మాట అన్నా చివరిలో, ఈ శంకరుడు ఎందుకు వచ్చాడు ఉసిరికాయలు ఆ మాట అన్నాను చివరిలో. ఏమైనా జ్ఞానం చెప్పకుండా ఈ ఉసిరికాయలు కురిపించడం ఏంటి? ఎత్తుకోలేమో, బత్తాలో దాచుకోలేము, ఇన్ని ఆవిడ కురిపించేస్తే ఒకటి మెల్ల కురిపించచ్చుగా. ఇలా వర్షం పడినట్టు వస్తే దాచుకోవాలా? నాకు రాదైపోయినా పర్లేదు, పక్క ఆవిడికి వెళ్ళకూడదు. ఈ మెల్లగా చెప్తే ఆవిడకి శంకరుడికి అజ్ఞానం అంటే అర్థం కానివాడు అజ్ఞానం బోధించడం అంటే, నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి జరాలేదు, నా వల్లనే ఉన్నా శంకర అని ఎలా అంటామో అలాగా కారణం ఉసిరికాయలు అయితే పడ్డాయేమో కానీ నాకన్నా వేరుగా తెలుస్తుంది. ఈ నాకన్నా వేరుగా తెలుస్తుంది ఉసిరికాయలు ఇంకో ఆవిడ పడిపోయేది. అప్పుడు ఇప్పటిదాకా నువ్వు అన్ని లెక్క చూసుకుని ఇప్పటిదాకా నువ్వు ఎన్ని కురిపించావు అమ్మాయి లక్ష్మి, నువ్వు ఎప్పటిదాకా ఎన్ని కురిపించావు లెక్క తేరలేదు నాకు. నువ్వు ఏదో చెప్తే ఆ ఇంట్లోనూ లెక్క పెట్టుకుని, ఎన్ని దొల్లిసే లెక్క పెట్టుకుని, పక్క ఇంట్లోనే పడిపోయి వెనక ఇంట్లోనే పడిపోయి, ఇదే రామనగర్ అంతా కురిపించేవాడు, నా ఇంట్లోనే కురిపించాలి కదా. మన ఇంట్లో కురిపిస్తే ఇస్తాడు. ఎత్తుకోగలమా? ఎన్ని బస్తాలు ఉండాలి? దాచగలమా? జాగ్రత్త చూసుకోగలమా? మన ప్రాణం సుఖంగా ఉసిరికాయలు వర్షం పడినందుకు ప్రాణం సుఖంగా ఉంది, ఆ తర్వాత అసలు సుఖం పోతుంది. ఇదే మన పరిమితులు. మనం పరిమితులతో ఉండగా ఏది కలిగినా తలనొప్పి. మన పరిమితులు ఎగిరిపోవాలంటే అప్పుడా ఏదున్నా ఏది పోయినా నాలోనే ఉంటుంది. నాకు అర్థమవుతుందా? సముద్రం అవి బాబోయ్ పలానా కెరటం బయటకు పోయిందని బెంగపడక్కలేదు. కారణం ఏ కెరటం లేచినా తనలో లేస్తుంది, తిరిగి బయటకు వెళ్ళి మళ్ళీ అందకపోతుంది. అలాగా మనం పరమాత్మ జ్ఞానాన్ని పొందితే ఈ విశ్వంలో ప్రతిదీ నాలోనే ఉంటుంది అంతే. బయటకు పోయే అవకాశం ఎక్కడ పోతుంది? కూడా ఇంకో వస్తువు ఇంకో మార్గం ఉంది. కానీ శంకరుడు ఎందుకు వచ్చాక ఆత్మజ్ఞానం కలిగించుకుంటే బాగుంటుంది. ఉసిరికాయలు కురిపించాడు మహానుభావుడు. ఈ ఉసిరికాయలు కురిపించడం వల్ల పరిమితులు పోలేదు, ఉసిరికాయలు నానా పక్క పెడతాయి. దేవత్వం కదా. అందుకే మనకి ఆత్మజ్ఞానం ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి ఉసిరికాయల వర్షం కురిపించడం అనేది అర్థమవుతుందా? మనం అనంతమైపోయాం అనుకోండి, ఇంకేం ఉసిరికాయతే పర్లేదు, మనమే పెద్ద జ్ఞానం ఉసిరికాయ. కనుక ఈ విశ్వాన్ని అనుభవించిన తృప్తి ఉండదు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంటే హాయి. అర్థమవుతుందా? అందువల్ల విష్ణువుని విష్ణువుగా అనుభవించాలి కానీ విశ్వముగా కాదు. అంటే ప్రపంచంలో ఎంత తిరుగుతున్నా, ఎన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఉన్నా కదా, మనిషి తృప్తి చాలా దూరంలో ఉంది. తృప్తి విష్ణువు యొక్క సబ్జెక్ట్, విశ్వం యొక్క సబ్జెక్ట్ కాదు. మనకు కావాల్సిన తృప్తి. మీరు ఏం మాట చెప్పండి, చివరిలో తృప్తి అనే పదంతోనే వాడతాం. తృప్తిగా నిద్ర పట్టింది, భోజనం తృప్తిగా ఉందిరా, నేను చూసాను ఎంతకాలం తృప్తిగా ఉందనుకో, ఈ తృప్తి అనే మాట వాడకుండా ఉండదు. తృప్తి మనసుకు కావాల్సిన తృప్తి. తృప్త భవిష్యామి. తృప్తి అంటే మనసు ఉపశాంతి పొందుట, మనసుకు ఉద్రేకాలు తగ్గడానికి తృప్తి అంట. ఇప్పుడు అది ఆయా సందర్భాల్లో వాడుతుంటాం. నిజమైన తృప్తి ఎక్కడ? ప్రపంచంలో లేదు, అవకాశం లేదు. అందువల్ల విష్ణువుని విష్ణువుగా అనుభవించాలి కానీ విశ్వంగా కాదు. అప్పుడే శాంతి. ఇప్పుడు త్రిలోకాధిపతి అన్నట్టు నిరంజకృష్ణుడు కాస్త శాంతి పొందినట్లు ఏమైనా చూసేమా? కారణం వాడి త్రిలోకాలకు అధిపతి అయ్యడమో కానీ త్రిలోకాలను తనలో కలిగి ఉన్నవాడు కాలేదు. మాట జాగ్రత్త గుర్తుపెట్టుకున్నారా? త్రిలోకాలను తనలో కలిగి ఉన్నవాడు కాలేదు, త్రిలోకాలకు అధిపతి అయ్యాడు. అంటే వాడికంటే వేరుగా ఉన్నాయి త్రిలోకాలు. కనుక వీడికి చంపేస్తాడేమో, విష్ణువు అక్కడున్నాడేమో అని చెప్పి వాడి భయం పోలేదు. పిల్లవాడిని చూసే భయపడ్డాడు ఒక దశలో. ఇది ఇంత త్రిలోకాధిపతి. ప్రహ్లాదుని చూసే భయపడ్డాడు. వీడేమిట్రా ఏ శిక్ష వేసినా రియాక్ట్ అవ్వడం లేదు, వీడు మహా తపస్సులో ఉన్నాడు, వీడితో కనుక పెట్టుకుంటే నాకు చావు వస్తుందేమో భయపడ్డాడు లేదా? లోకాలన్నింటినీ భయపెట్టిన వాడు పిల్లని చూసి భయపడ్డాడు. పిల్లవాడే భయపెట్టలేదు, ఇలాగ ఏమైంది? పిల్లవాడు శాంత స్వరూపుడు, కానీ వీడు భయపడ్డాడు. భయపడ్డాడు అంటే అక్కడ పూర్ణత్వం లేదు అని అర్థం. అశాంతి ఏర్పడిన, భయం ఏర్పడిన పూర్ణత్వము లేదు అని అర్థం. ఇవన్నీ వెరిఫికేషన్ పాయింట్లు ఇవన్నీ. అర్థమవుతుందా? కనుక హిరణ్యకశిపుడు ఏమైనా శాంతి పొందినట్టు చూసామా? అదే ప్రహ్లాదుడు ఒక్కసారి తన అనుభూతిలో ఉన్నటువంటి ఆ భగవదానందంతో ఒక్కసారి విషయ సుఖాలని వెరిఫై చేసుకున్నాడు. ఆయన నిరాకరించాడు. ఇవి అశాశ్వతం, నాకు అక్కలేదు పోవాలి. ఇందాక చెప్తూ ఇది ఉదాహరణ. గొంతులో ఉన్న దాహం పరిమితం కాబట్టి కొద్దిపాటి నీళ్ళు సరిపోతాయి, సరేనా? కానీ హృదయంలో ఉన్న అశాంతి ఏదో అంత మాత్రం కనిపిస్తుంది ఆ క్షణానికి, కానీ అడుగుని చాలా ఉంది. ఈ వరలక్ష్మి వ్రతంకి 4 గాజులు కొనుచుకుంటే చాలే అంటాం. ఏది కొన్నదాకా, తర్వాత అక్కడి దాకా కనిపించిన తర్వాత
మొత్తం ఒకసారి కనిపించదు, కొంత కనిపిస్తుంది. ఇది ఈ వస్తువు కొనిపించేదాకా. కొనిపించిన తర్వాత ఇంకోటి పట్టుకో. వదినా 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 చేతులు వేసాక మెడలో వెళ్ళేది అయిపోయింది. ఎప్పుడైతే ఇంకోటి అడిగారో ఇది కాస్త మనకు బరువు కదా. ఇంతే ప్రపంచం. ఉన్నవి లేని వాటిని జ్ఞాపకం చేసి బాధ పెడుతూ ఉంటాయి. ప్రపంచం అంతే. అంతే ప్రపంచం అలా పొడుస్తుంటుంది నిరంతరం. ముళ్ళు ఎలాగైతే అలా పొడుస్తుంటుందో అలా ప్రపంచం నిరంతరం బాధ పెడుతుంది మనిషిని. ఉన్నవి లేని వాటిని జ్ఞాపకం చేసి బాధపడుతుంది. అదే ఒక మనిషితో మాట్లాడండి, వాడు ఉన్నవేమో చెప్తాడు. కొంత 4 మాటలు ముందుకెళ్ళాక లేనివి ఏంటి ఏకరవుతాడు. 3 కొడుకులరా ఏడకునో ఒక కూతురు ఉంటే బాగుంటుందా. అయిపోయింది. వెలితి వెలితి వెలితి. సొంతిల్లురా, సొంతిల్లు అంత కష్టపడగాడు. సీతమ్మదారిలో ఉంటే బాగుంటుంది ఏరియా. రామనగర్ అయిపోయింది కానీ సిటీ అంత అడుగులోకి వెళ్ళిపోతుంది కదా. సీతమ్మదారిలో ఉంటే బాగుంటుంది అంటే వెలితి. అక్కడ ముందు చెప్పింది ఆనందం, తర్వాత వెలితి. మీరు ఏది చెప్పండి, 4 మాటలు బాగానే మాట్లాడితే 5వది వెలితి పడిపోతుంది. అది మనం అక్కడ పట్టుకోవాలి. అంటే ప్రపంచాన్ని అలా చూడాలి, మనకు బోధపడాలి కదా. అవతల వాడేం సుఖపడిపోవటం లేదన్న జ్ఞానం మనకు కలిగితేనే మనం అసలు సుఖమే పెడతాం. మనం ఆ ముందు చెప్పి 4 మాటలు చూసి వాడు వెళ్ళిపోతుంటాం. మనం వాడేం సుఖపడిపోతున్నాడేమో కాదు, వాడి మాటలు పూర్తిగా వినాలి. అప్పుడు వాడిలో అన్న అసంతృప్తి పడిపోతుంది. ఇక్కడ మేము అలాగే చూస్తాం కాబట్టి బాగుపడ్డాం మీ దయ వల్ల. కనుక నేను మంచిగా చూసేది అదే, ఎక్కడి దాకా చూస్తాను. చూద్దాం, నాకు ప్రతివాడు గురువే లోకంలో. వాళ్ళు ఎక్కడి దాకా మాట్లాడుతారో చూస్తాను, వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి నాకు అర్థమైంది. సో వాళ్ళ స్థానంలో శాంతి లేదు స్పష్టంగా చెప్పించారు. అప్పుడు ఇంద్రుని తీసుకు కూర్చోబెట్టండి చెప్తాను స్పష్టం. ఆ అవగాహన మా దగ్గర పూర్తిగా ఉంది భగవంతుడి దయ వల్ల. కనుక గొంతులో ఉన్న దాహం పరిమితం. కనుక ఈ విద్య సామాన్యం కాస్తుమా. ఈ ప్రపంచంలో భౌతికమైన ధనం ఎవరైనా ఇవ్వగలరు, వైరాగ్యమైన ధనం ఎవడు ఇవ్వలేడు. అది శాశ్వతమైన ధనం. అది ఈ భౌతికమైన ధనం అనేది మన ప్రాణాలు చేసేస్తుంది కూడా. ఇక ఇవ్వకపోతే ఏం చేస్తారు, చివరిదాకా చంపించి పడిపోతారు. ఇచ్చేయడం మంచిది, ప్రాణాలు నిలబడతాయి. తదనంతరం రాజ్యం అనుకోండి, తలడా పెట్టుకు చంపేస్తారు. ఈ రోజుల్లో చంపడాలు రకరకాల ఉపాయాలు. పోలీసు వీడు ఒకటి అయిపోతారు, వాడికి 10% ఇస్తే వాడు అయిపోయింది. సహజమైన మరణం రాసేస్తారు. అయిపోయింది. అందరూ ఒకటే, సరేనా. జడ్జి దగ్గర నుంచి, పోలీసు నుంచి, డాక్టర్ నుంచి ఎంతమంది ఎలా కావాలో అలా తయారు చేస్తారు. మన ప్రాణం నిలబెట్టుకోవాలంటే ముందు ఇచ్చేయడం సరిపోతుంది. వాడు గౌరవం మిగులు. తదనంతరాలు పూర్వం. ఇప్పుడు ఏదైనా భయపడుతున్నా ప్రాణం పోతుంది. వదన మనిషి చాలా తెలివి మీరిపోయాడు. డబ్బు ఎవరైనా శత్రువు చేసేస్తుంది సందేహంలో. జ్ఞానం కావాలి. ఆచార్య గారు చెప్పారు కదా, అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతి సర్వత్రైషా విహితా రీతి భజ గోవిందం భజ గోవిందం. అర్థమనర్థం, ధనమే సమస్త అనర్థాలకి హేతువు. భావయ నిత్యం, నిరంతరం భావించండి. బుద్ధి పడుతున్నప్పుడు ధనమైన మోహం పోతుంది. నాస్తి తతః సుఖలేశ సత్యం, దానివల్ల లేశమాత్రమంత సుఖం కూడా ఉండదు. ఇది ఒక ఋషి చెప్పిన మాట. ఇది ధనం వచ్చిందో ఎక్కడి నుంచి మనసుకి వ్యావరించి స్టార్ట్ అయిపోతుంది. రానంత వరకు సుఖపడతాం. ఈ మాట చివరిలో అంటాం, రానంత వరకు హైదరాబాద్. చుట్టాలు రాలేదంటాం. వాళ్ళు ఒక్కసారి వచ్చేదో మన ప్రాణ సుఖం పోతుంది. రానంత వరకు వచ్చే ప్రతి ఆడ చూస్తుంటాం. ఓ ఫోటో అయిన తర్వాత వాళ్ళకి ట్రైన్ జ్ఞాపకం చేస్తుంటాం. రత్నాచల్ రైట్ టైం వచ్చేస్తుంది సుమా, ఒక్క క్షణం కూడా ఆగదు. ఇక్కడ పోరా అని అర్థం. ఇది ఓ పూటకే. రానంత వరకు వచ్చే ఆట లేదు, ఈ ఆటో ఆటో ఇలా గెల్లెత్తిపోవద్దు. వచ్చిన వాళ్ళు ఎలాగో వస్తారు, రావడానికి బయలుదేరిన వాళ్ళు రారా, వస్తారు. మనం ఎదురెత్తిపోవడం వచ్చాక చేయలేము, వాళ్ళతో పాటు పరిగెట్టడం. ఎవరిని పిలవకండి, వస్తున్న వాళ్ళని రావద్దనకండి. ఇంకో కొంతమంది ఎలా కాదు, ఇంకా వాళ్ళని పీకిచ్చి భాగం పెట్టి మెసేజ్లు పెట్టించి ఫోన్ చేసి నువ్వు రావద్దు కుదరదు, వాడు వచ్చాడేమో అయిపోతుంది. వాడంతా వాడు వచ్చాడు అనుకోండి, అలాగే చేస్తాం మనం బొమ్మలను గృహస్థులం కనుక. కానీ ఇంకా ఏదో ఒక మాట అనండి సరిపోతుంది అంతే. ఇంకా రా, రెండో మాట, మూడో మాట, రా 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 మొత్తం మన ఆధ్యాత్మిక ఎగిరిపోతుంది. అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తాం. పళ్ళే ఈ కాలం ఎవరితోనండి. అందరూ హిడింపులను శూర్పణఖలను జాగ్రత్తగా ఉండాలి. కనుక మన గొంతులో ఉన్న దాహం పరిమితం కనుక ఇవన్నీ అనుభవాల్సిన జీవితానుభవాలు. ఎందుకు మనకున్న ఆధ్యాత్మిక ఆ పావల ఆధ్యాత్మికత పోతుంది.
ఎందుకు? పూర్వం రోజుల బంధువులు కాదు, ఈ కాలం బంధువులు భయంకరమైన బంధువులు. వాళ్ళ నిద్ర వేళలు వేరు, భోజన వేళలు వేరు, భోజన విధానం వేరు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరు. మనకి వాళ్ళకి పడద్దు 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 పడదు. చాలా సాధనలు చాలా వెనక్కి వెళ్ళిపోతాం. వస్తున్న వాళ్ళు కాదనక్కలేదు, కానీ పిలిచి పేకం బట్టి ఎక్కలేదు. మాట అర్థమైతే సంతోషం. కనుక గొంతులో ఉన్న దాహం పరిమితం కనుక నదిలో భాగమైన కొద్దిపాటి నీళ్లతో పోతుందేమో కానీ హృదయంలో అశాంతి అనంతం. హృదయంలో అశాంతి అనంతం కాబట్టే అనంతమైన కోరికలు. ఇప్పటిదాకా ఎన్ని కోరికలు కదలే, ఇక మిగతా కోరికలు కదలమని ఎవరు చెప్పగలమా? అన్నీ ఒకసారి వచ్చేవు, ఆ టైంకేవో ఆ 2-3 బయటకు వస్తాయి. అంటే మిగతా లేవనుకోవచ్చుమా? అడుగుతుంది. వాడి టైం వచ్చి అడగలేదు. మొత్తం ఎన్ని లెక్క పెడితే అనంతం. సో అనంతమైన అశాంతి కనుక అనంతమైన దాహం అనంతమైన జలంతో పోతుంది. అనంతమైన అశాంతి అనంత వస్తువు యొక్క ప్రాప్తితోనే పోతుంది. అనంత వస్తువు అంటే భగవంతుడు, విశ్వం కాదు. విశ్వం అనంత వస్తువు కాదు, అనంత వస్తువులా కనిపిస్తుంది. కానీ విశ్వంలో ప్రతీదీ పరిమితంగా ఉంది. అనేక పరిమిత వస్తువుల యొక్క సముదాయ విశ్వం. ఇది అశాశ్వతం. కానీ భగవంతుడు ఒక్కటిగా ఉన్నవాడు. మనం మాట చెప్పుకున్నాం కదా, భగవంతుడు నిరవయవము, అవయవములు లేనివాడు కనుక శాశ్వతుడు. ప్రపంచం అవయవాలతో తెలుస్తోంది. మన దేహం ఎలాగైతే ముక్కలుగా తెలుస్తోంది, ప్రపంచం కూడా విభాగాలుగా తెలుస్తోంది. విభాగాలుగా తెలిసేది నశించిపోతుంది. పరమాత్మ విభాగాత్మకం కాదు, అవిభాగాత్మకం కనుక నిత్యం. ఇలా అర్థం చేసుకోవాలి. కనుక మన అవసరం పూర్తిగా మరొక విధంగా అశాంతి పోయే అవకాశం లేదు, భగవత్ ప్రాప్తితో తప్పించి. ఇంకొక పాయింట్ చెప్పుకుని వెళ్ళిపోతాం. ఎలా ప్రారంభించడం ఆలస్యమైంది కాబట్టి 5వ పాయింట్ చెప్పుకుని ముందు ముగిద్దనేవాడు. చాలా పెద్ద మాట. విశ్వంలో అశాంతి కాదు, అశాంతే విశ్వరూపంలో ఉంది. అశాంతి అనగా దుఃఖ మిశ్రిత సుఖాల సమాహారం. దుఃఖ మిశ్రిత సుఖాల యొక్క సమాహారం. అశాంతి అనగా క్లియర్గా రాజ్యం వేరొక దానిపై ఆధారపడితే కాని దొరకనివి, దొరికినా కూడా పరిమితులతో కూడి ఉండేవి, అనుభవించిన వారికి పునర్జన్మల రూపమైన నరకాలు కలిగించేవి అయిన ప్రపంచ సుఖాలు. 3 లక్షణాలు ఉన్నాయి. సో విశ్వంలో అశాంతి కాదు, అశాంతే విశ్వరూపంలో ఉంది. నీరే మంచుగడ్డ రూపంలో ఉన్నది ఎంత సత్యమో అలాగే అశాంతే ప్రపంచ రూపంలో ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడ పడుకున్న అశాంతి. అశాంతి అంటే రాశాను దుఃఖ మిశ్రిత సుఖాలు. ప్రపంచంలో సుఖం లేదంటాం లేదు, దుఃఖ స్పర్శ లేని సుఖం లేదు చెప్తుంది. మనకు కావాల్సిన సుఖం కాదు, దుఃఖ స్పర్శ లేని సుఖం. దుఃఖ స్పర్శతో కూడిన సుఖాలే, దుఃఖ స్పర్శతో కూడిన సుఖాలే కనుక మన అవసరమైతే ఈ పాటి ప్రపంచం అందరూ తృప్తి చెందుతాం. ఇప్పటిదాకా జీవితంలో పొందినవని అదే కనుక. ఇప్పటిదాకా బ్రతుకుల్లో ఎవరెవరు ఏం పొందేమో ఏం పొందలేదో అన్నది ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే అందరూ పొందిన మాత్రం దుఃఖ మిశ్రిత సుఖాలే. మీరు ఏది సుఖం అని చెప్పండి, అందులో దుఃఖం కలిసి ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటే సార్ చెప్తున్నాగా మన మొహాలు చెప్తున్న ఫేస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టు. అశాంతిని దాచలేము, కళ్ళలో బయట కనిపిస్తుంది. శాంతిలో అసలు దాచలేము. లోపల శాంతి నిండింది అనుకోండి. అదే రమణ మహర్షి గారు అన్నారు ఒక మాట, ఒక దీపాన్ని పట్టుకెళ్ళి కొండ మీద పెడితే ఆ దీపం ఎవరికి కనిపించకూడదు అనుకుంటే మాత్రం కనిపించకుండా ఉంటుందా? అలాగే బ్రహ్మానందాన్ని అనుభూతిలో కలిగిన వాడు కళ్ళ ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, సమస్త ఇంద్రియాల ద్వారా శాంతి పైకి విరజిమ్ముతుంది. లాగా వాడు ఆపుదామని ఆపుకోలేదు. ఎవరు బ్రహ్మజ్ఞానం. అశాంతితో ఉన్నవాడికో అన్ని చేష్టల ద్వారా అశాంతి బయటకు వస్తుంది. వాడి మాటల ద్వారా, వాడి ఆలోచన ద్వారా, వాడి కదలికల ద్వారా క్షణంలో తెలిసిపోతే అక్కడ అశాంతి ఉందండి. అందువల్ల అశాంతి అంటే దుఃఖ మిశ్రిత సుఖాల సమాహారం. కనుక అవేమిటి? అశాంతి అంటే నిర్వచన రాజ్యం వేరొక దాని మీద ఆధారపడితే కానీ దొరకనేవి. ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా మరొక దాని మీద ఆధారపడాలి. డబ్బు కావాలంటే ఉద్యోగమే ఆధారపడాలి, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చినోడి మీద ఆధారపడాలి కదా. మరి ఆధారపడకపోతే అంతే.
డబ్బు చేతితో పట్టుకున్నాడు నేను స్వతంత్రులా కనిపిస్తానేమో, కానీ ఈ స్వాతంత్ర్యానికి వెనకాల ఒకడున్నాడు, వాడి బట్టి స్వాతంత్ర్యం. సో ఒకటి మీద ఆధారపడితే వచ్చే స్వతంత్రత ఎలా అవుతుంది? వాడి దగ్గర అణిమడి నెల రోజులు ఉంటే నెల మొత్తం. మరి ఈ ఉద్యోగం రావాలంటే కొన్ని జ్ఞానాల మీద ఆధారపడాలి. ఏ జ్ఞానం లేకుండా ఉద్యోగం నడుస్తాడు? ఈ చదువు ఆ చదువు, ఆ చదువు చెప్పడానికి ఒకటి మీద ఆధారపడాలి. ఓ స్కూల్లో ఓ బెంచ్ మీద కూర్చోవాలి, ఒక క్లాసులో ఒక కాలేజీలో ఓ పరీక్ష రాయడంలో, మొత్తం ఎంతమంది ఆధారపడ్డాం? మరి ఎంతమంది ఆధారపడితేనే వచ్చేది. ఆధారపడితే వచ్చే సుఖం ఎలా అవుతుంది? ఆధారపడమే దుఃఖం అంటే. దుఃఖం అంటే ఆధారపడడం. ఆధారపడడం అంటేనే దుఃఖం కదా, మరి ఆధారపడితే వచ్చే సుఖాలు ఎలా అవుతాయి? కనుక ఈ సుఖాలు దుఃఖ మిశ్రిత సుఖాలు. బియ్యంలో రాళ్ళు బియ్యం ఎలా కలిసి ఉంటాయో అలా ప్రతి సుఖంలోనే దుఃఖం ఉంటుంది. ఇంకా అంటే ఆధారపడితే కానీ దొరకనివి, ఇంకా కొన్ని దొరికినా పొలవి దొరికేయాలంటే దొరికే కదా మీకు ఎందుకు పోవాలంటారేమో, దొరికినా కూడా పరిమితులతో కూడుకుంటాయి. వాటిని సుఖం ఎప్పుడు వస్తుందో అర్థం కాదు, వచ్చింది ఎప్పుడు పోతుందో అర్థం కాదు, ఈలోపు ఎవడు ఎత్తుకుపోతాడో తెలియదు. ఈలోపు వస్తువు ఉంటుండగానే సుఖం రావడం ఆగిపోతుంది, లేదు సుఖం వస్తున్నా మనకి వెగడి పుడుతుంది. ఇది భోజనాలకు బాగా తెలుస్తుంది. అడిగిన కూర వాళ్ళు ఉండేరు, తింటున్నాం, కానీ వెంటనే ఇంకోటి కావాలంటాం ఐటమ్. అంటే దీనివల్ల పూర్ణత్వం లేదు. నాకు ఆవకాయ లేదా అని అడుగు. ఇప్పుడు ఆవకాయ వండమని లేదు, వంకాయ వండమన్నాడు, వంకాయ వండేరు. దాంతో సరిపెట్టుకోవచ్చుగా, ఇంకోటి ఎందుకు? కారణం పరిమితి. అంటే దాని నుంచి ఆ తింటున్న కారణం చేత వెంటనే వెగటి పుట్టింది కనుక ఇంకోటి కావాలి. దాంతో తృప్తి పడతాడా? ఇంకోటి కావాలి. అలా ఇంకోటి 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 ఇంకా ఎప్పటికీ లేకపోతే బాగుండదని చేతులు కడుపు లేస్తాడు, కానీ ఏదో జనాలనే ఉంటుంది. అదే పోవాలి కొంతమంది. ఎలాంటి వాళ్ళ మధ్య బతుకుతున్నాము, జ్ఞానం కలిగితే జాగ్రత్త పడుతున్నాం. అందువల్ల దొరికినా కూడా పరిమితులు. పరిమితులు అంటే ఏమో ఎప్పుడు కలుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎగిరిపోతుంది. అందుకే ఈ సుఖాల మధ్యలో ఉన్న భయాలతో ఉంటాం. కారణం ఏమో వచ్చిన సుఖంగా ఇంత కష్టపడితే వచ్చింది బాబోయ్, జాగ్రత్త పడిపోతే ఎవడో ఎత్తుకుపోతాడని భయం. చాలా సుఖాలు దూరం చేసుకున్న గత చరిత్ర మన దగ్గర ఉంది. చాలా సుఖాలు దూరం అయిపోయినాయి, మనం మిగిలిపోయాము సుఖాలు పెడిపోయి. మరి వాటిని పొందడానికి ఎంత ప్రయాసపడ్డాం, ఎంతమంది పాదాలు పట్టుకున్నాం, ఎంతమంది మీద మానసికంగా ఆధారపడ్డాం, అవేవో వచ్చి కష్టపడ్డాం కరెక్టే. తర్వాత నేను మిగిలిపోయింది, నాకు మళ్ళీ సుఖం కావాలనిపిస్తుంది, మళ్ళీ ఇంకో వస్తువుని ఆధారపడతాను. ఎన్నింటి మీద ప్రపంచం ఇలాగే ఉంటుంది. ఇది అంతనే పరమాత్మ భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పాడు. 5వ అధ్యాయంలో శ్లోకం అది. ఏంటో శ్లోకం? మీ స్నేహం కదా మరుగుతుంది. 5వ అధ్యాయంలో ఏహి సంస్పర్శగా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఇంద్రియ విషయ జనిత సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ విషయ జనిత సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దుఃఖయోనులు. పరమాత్మ అన్నమాట. ఏహి సంస్పర్శగా భోగా దుఃఖయోనయ. మరి ఆ వచ్చే సుఖము ఆద్యంతవంత. ఆ వచ్చే సుఖానికి ఆది అంతము ఉంటాయి. సుఖానికి ఆది అంతాలు ఉంటాయని దాని అర్థం ఉండే దుఃఖమే చెప్పడం. అర్థమవుతుందా? ఆ మాట ఇక్కడ చెప్పాం. కనుక ఈ ప్రపంచంలో ఏదైనా దొరికినా కూడా, దొరకకపోతే అలాగే బాధ, దొరికిన తర్వాత కూడా పరిమితులతో ఉంటాయి. పరిమితులతో కూడి ఉండేవి. ఆవుని రోజంతా పెంచితే రోజులో 2 పూటలు పాలిస్తుంది. మీరు రోజంతా దాన్ని పెంచారని చెప్పి రోజంతా పాలిస్తుందా? ఇస్తుందా? అలాగే ఆవు అమ్మేస్తా అంటే అమ్మించి కూడా అమ్మించుకోవచ్చు, కానీ తెచ్చి 2 పూటల పాలు. ఆ 2 పూటల పాలకి దానికి 24 గంటలు దానికి క్షేమం చూడాలి. అంతేనా? ఇలాగే ఉంటుందండి ప్రపంచంలో. ఏదైనా ఎప్పుడు ఏ సుఖం ఇస్తుందో అర్థం కాదు, ఎప్పుడు ఎవరి మనకు అనుకూలం అర్థం కాదు, ఎప్పుడు ఎవరి మనకు ప్రతికూలం అర్థం కాదు, ఎవరు ఎందుకు ఎలా మారుతున్నారో అర్థం కాదు. కానీ ఏదైనా తప్ప. అందుకే కొంతమంది ఎప్పుడైనా మనకు అనుకూలంగా ఉంటే అమ్మ సుఖపడ్డామరా బాబు, ఇవాళ చదివిన లలితా సహస్రనామం ఉపయోగపడి ఈయన గారు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఇవాళ మొత్తం నవ్వుతున్నాడు, సంతోషం. ఇవాళ దశమి ఏకాదశి నమస్కారం. కనుక ఈయన గారు ఎలా ఉన్నప్పుడే ఓ 2-3 కోరికలు ముందు పెడదామని చెప్పి అప్పుడు ఏం చేస్తాం మరి, అలాంటి పనులు చేయించుకోవాలి. కనుక దొరికినా కూడా పరిమితులతో ఉంటే ఇంకా అనుభవించిన వారికో పునర్జన్మల రూపమైనటువంటి నరకాలు కలిగిస్తాయి. మనసు మీద ముద్రలు వేసేస్తాయి. ఇవే పునర్జన్మ చేసేది. వాస్తవానికి శాంతిని కలిగిస్తాను, భ్రమ కలిగిస్తాయి. మన వాటిలోకి లాక్కుంటే
మనసు మీద ముద్ర వేసేస్తే ఈ మనసు మీద పడిన ముద్రలే పునర్జన్మ హేతువులు. అదే పునర్జన్మల రూపమైన నరకాలు కలిగించేవే ఈ ప్రపంచ సుఖాలు. అదంతా గ్రాపం. వచ్చే వారం క్లాస్ ఉండదు. కారణం, ఇప్పుడు మొదటి ప్యాంప్లెట్లు ఇస్తాం. 16వ తారీఖు నుంచి అంత చెప్పాను కదా, నేను అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేశాను డాక్టర్ గారి ఇంటి దగ్గర. 16వ తారీఖు నుంచి భాగవత్ సప్తాహం ఉంది శంకరమఠంలో, మధ్యలోపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారి చేత. 16వ తారీఖు సాయంకాలం ప్రారంభోత్సవం. 17వ తారీఖు నుంచి రోజు 6 గంటల పాటు, ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు. ఉదయం పూట 9 నుంచి 12, మధ్యాహ్నం 4 నుంచి 7. మొత్తం వారం రోజుల్లో, అంటే 17వ తారీఖు నుంచి 23 దాకా 2 పూట్ల. 16వ తారీఖు సాయంకాలం ఈ 6 గంటల సమయంలో ప్రారంభమై ఆ రోజు మహాత్మ్యం చెప్తారు, భాగవత మహాత్మ్యం. ఆ రోజు 1 గంట, గంటన్నర ప్రవచనం. 17వ తారీఖు నుంచి 23 దాకా రోజు మొత్తం ఏ ఘట్టం నుంచి ఏ ఘట్టం దాకా చెప్తారో కూడా, ఏ ప్రతి పూట అది కూడా ఇక్కడ రాసిచ్చారు. మొత్తం ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తుంది మొత్తం ప్రవచనం అంతా. కనుక మొత్తం కార్యక్రమం ఇందులో ఉంది, ప్యాంప్లెట్ తీసుకుంటారు. కానీ కనుక వచ్చే శనివారం కాస్త ఈ వ్యవహారాన్ని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మేము అక్కడే ఉండాలి కాబట్టి